या ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा मह्यं ददाति स्वपदान्तिकं देहं गुरो वैष्णवं साग्रजाता सहगणा रघुनाथान्विता सजीवं परिजना सहितं कृष्ण चैतन्यदेव श्रीराधा कृष्ण पादा सहगणा ललिता हे कृष्णा करुणा वन्दे गोपेशा गोपिका कान्ता नमोस्तुते सप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी पतितानां वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्णा हरे हरे कृष्णा हरे कृष्ण 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 हरे कृष्ण हरे हरे राम हरे राम 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 हरे 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 ॐ नमो भगवते देवाय वासुदेवाय ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय नमो नमो भगवते 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 वासुदेवाय वासुदेवाय नारायणं नरं नमस्कृत्य चैव नरं चैव नरोत्तमं नरोत्तमं देवीं देवीं सरस्वतीं व्यासं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेष भद्रेषु प्रायेषु भगवतसेवया भगवत्सेवया भगवद्गीताश्लोके भक्तिर्भवतीनयेति कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरवे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रिये नमो ब्राह्मण्याय देवाय ब्रह्मण्यहिताय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते वेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी आसाद्य देशतारिणे श्री श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर श्रीवासादि भक्तवृंद हरे हरे कृष्णा कृष्णा हरे कृष्णा 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 हरे कृष्णा हरे 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 राम हरे राम हरे राम 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 हरे 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 ॐ करोति वाचालं
వ్యర్థం కంకరోతి వాచాలం పంగం లగయతే గిరిం యత్కృపాత్తమహం యత్కృపాత్తమహం వందే వందే శ్రీగురుం 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 పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం అవిగ్రహపద్విరోగ సర్వావస్థాపన స్మరేత్ పుండరీకాక్షం శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, ఐదో నేను అధ్యాయం మొదలు స్టార్టింగ్ పెట్టాలమ్మా. ఐదో అధ్యాయం మొదలు. ప్రభుజీ ప్రభుజీ స్టార్టింగ్ వాళ్ళేంటి దేవాది దేవుడి బుక్ చదువుతున్నారా? అవునమ్మా. అవును. ఈ వారం కూడా ఇదే చదువుదాం అనుకున్నాము. ప్రభుజీ ఫస్ట్ నేను చదువుతాను, కొంచెం పని ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువు. చదవనా? ఐదో హరే కృష్ణ. ఐదో అధ్యాయం చదువుతున్నారా మాతాజీ? అవునమ్మా, ఐదో అధ్యాయం స్టార్ట్ చేయాలి. హరే కృష్ణ. 5వ అధ్యాయము నంద వసుదేవుల సమావేశము. శ్రీకృష్ణుడు నిజమునకు దేవకీ వసుదేవుల పుత్రుడైనను కంసుని దుష్కృత్యముల చేత వసుదేవుడు పుత్రజన్మ దినోత్సవ ఆనందమును అనుభవించలేకపోయాను. కానీ శ్రీకృష్ణుని పెంపుడు తండ్రి అయిన నందమహారాజు కృష్ణ జన్మోత్సవమును గొప్ప ఆనందముతో జరుపుకొనెను. యశోదకు మగ శిశువు జన్మించిననుడి వార్త మరుసటి రోజు గ్రామంలో వ్యాపించెను. వైదిక సాంప్రదాయమును అనుసరించి నందమహారాజు కృష్ణ జన్మ దినోత్సవమును జరుపుకొనుటకు జ్యోతిష్యులను మరియు బ్రాహ్మణులను పిలిపించెను. శిశువు జన్మించిన పిమ్మట జ్యోతిష్యులు జాతక చక్రములను వ్రాసి శిశువు భవిష్యత్ జీవిత విశేషములను తెలుపుదురు. శిశు జననము తర్వాత మరొక ఉత్సవము జరుపబడును. కుటుంబ సభ్యులందరూ అభ్యంగ స్నానం ఆచరించి పవిత్రులై నూతన వస్త్రములు మరియు ఆభరణములతో అలంకరించుకొని శిశువు భావి జీవితమును గూర్చి వినుటకు జ్యోతిష్యుని చేరుదురు. నందమహారాజు మరియు అతని కుటుంబ సభ్యులందరూ నూతన వస్త్రములను ధరించి శ్రీకృష్ణుని పురిటి గదికి ఎదురుగా కూర్చుండిరి. ఈ సందర్భములో అక్కడ సమావేశమైన బ్రాహ్మణోత్తములు జాతక కర్మకు సంబంధించిన మంగళకరమైన మంత్రములను పఠించగా జ్యోతిషులు జాతకర్మను నిర్వర్తించిరి. సకల దేవతలు మరియు నందుని పితృదేవతలందరూ ఆరాధించబడిరి. నందమహారాజు సకల ఆభరణములు మరియు వస్త్రములతో అలంకరించబడినట్టి 2 లక్షల గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చెను. అతడు గోవులనే కాకుండా ధాన్యరాశులను, బంగారు జరి అంచులు గల వస్త్రములను, అనేక ఆభరణములను కూడా దానమిచ్చెను. ఈ ప్రపంచంలో అనేక మార్గముల ద్వారా మనము ఐశ్వర్యమును ఆర్జిస్తుందము. కానీ ఈ సంపాదన కొన్ని మార్లు న్యాయ మార్గములు లేదా పుణ్య మార్గముల ద్వారా జరగకపోవచ్చును. ఎందుకనగా సంపదను కూడబెట్టు ప్రవృత్తి అటువంటిది. కనుక వేద సూత్రములను అనుసరించి అటువంటి ఐశ్వర్యమును గోవులు మరియు బంగారము రూపములో బ్రాహ్మణులకు దానమిచ్చి తమ ధనమును పవిత్రము చేసుకోవలను. బ్రాహ్మణులకు ధాన్యమును దానము చేయటం ద్వారా అప్పుడే పుట్టిన శిశువు పవిత్రుడగును. ఈ ప్రపంచములో మనమందరము కలుషిత స్థితులలో నివసిస్తుంటిమని గ్రహించవలను. కనుక మనము మన జీవితకాల పరిమితిని, మన ఐశ్వర్యమును, మనలను పవిత్రము చేసుకోవలను. నిత్యము స్నానము చేయుట ద్వారా దేహము లోపల మరియు బయట పరిశుభ్రముగా ఉంచుకొనుట ద్వారా దశవిధ సంస్కార పద్ధతుల ద్వారా మనము మన జీవిత కాల పరిమితిని పవిత్రపరుచుకోవలను. వ్రతానుష్ఠానముల ద్వారా దేవాది దేవుని ఆరాధించుట ద్వారా దాన ధర్మముల ద్వారా మనము కూడబెట్టిన ఐశ్వర్యమును పవిత్రపరుచుకోవలను. వేదాధ్యయనము ద్వారా ఆత్మ సాక్షాత్కార సాధనల ద్వారా పరమసత్యమును అవగాహన చేసుకొనుట ద్వారా మనము పవిత్రులము చేసుకోగలము.
ప్రతి వ్యక్తి మొదట శూద్రుడుగానే జన్మించును, సంస్కారముల చేత ద్విజుడగునని వైదిక సాహిత్యములో చెప్పబడినది. వేదాధ్యయనము ద్వారా మాత్రమే అతడు విప్రుడగును. ఎవరికైనాను బ్రాహ్మణుడగుటకు వేదాధ్యయనమే ముఖ్యముగా కావలసినది. పరమ సత్యమును ఎరిగినవాడు బ్రాహ్మణుడు అని తెలుపబడినది. బ్రాహ్మణుడు మరింత అధిక ప్రగతిని సాధించినప్పుడు అతడు వైష్ణవుడు లేక భక్తుడు అగును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. బాబు గారు ఉన్నారా? నెక్స్ట్ చదువుతారులేండి. అమ్మా భారతి మాతాజీ స్టార్ట్ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. జాతక కర్మ కొరకు సమావేశమైన బ్రాహ్మణులందరూ శిశువు యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు వేద మంత్రములను పఠించిరి. మంత్రపఠన పద్ధతులలో సోత, మాగధ, వంది, బిరుదావళి అను విభిన్న పద్ధతులు కలవు. మంత్ర పఠనముతో పాటు భవనముల బయట శృంగనాదములు, ఢక్కాని నాదములు మ్రోగినవి. ఈ సందర్భంలో పచ్చిక బీళ్లలోను గృహములలోను ఆనందపూరితమైన కోలాహలములు తాండవించెను. గృహముల లోపల బయట బియ్యపు పిండితో రంగవల్లులు కళాత్మకముగా తీర్చబడెను. వీధులలోను దారులలోను అంతటా సుగంధ జలములు చిలకరించబడినవి. మేడలు, మిద్దెలు పతాకములతోనూ మామిడాకు తోరణములతోనూ అలంకరింపబడినవి. పచ్చని ఆకులతోనూ పూలతోనూ తోరణ ద్వారములు నిర్మించబడెను. గోవులు, ఎడ్ల దూడల దేహములకు పసుపు నూనె రాసి సింధూరముతో, గోపీచందనముతోనూ, కృష్ణాప్రకముతోనూ వాని దేహముపై చిత్రములను రచించిరి. వాటి మెడలో నెమ్మలి పింఛముల మాలలను, బంగారు దండలను వేసి రంగురంగుల వస్త్రములతో అలంకరించిరి. నందమహారాజు తన పుత్రుని జన్మదినోత్సవమును జరిపిస్తుండెనని విని యాదవులు ఆనంద పరవశులైరి. వారి విలువైన వస్త్రములు, చెవి కుండలములు, కంఠహారములను, పెద్ద పెద్ద తలపాగాలను ధరించి అనేక విలువైన వస్తు కానుకలతో నందమహారాజు గృహమునకు విచ్చేసిరి. యశోదామాత పుత్రుని ప్రసవించినదని విని గోపకాంతలందరూ ఆనందముతో పరవశిస్తూ అమూల్యమైన వస్త్రాభరణములను ధరించిరి. సుగంధ లేపనములను దేహములకు అలదుకొనిరి. కమలముపై గల పుప్పొడి కమల సౌందర్యమును ప్రదర్శించినట్లు గోపికలు అలదుకొనిన కుంకుమ పరాగము వారి ముఖముల సౌందర్యమును ప్రకాశింపచేస్తుండెను. అందమైన గోపికలు వివిధ రకాల కానుకలు చేత పట్టుకొని నందమహారాజు భవనము చేరిరి. గోపికలు తమ ఆభరణముల బరువుతోనూ గుండెల బరువుతోనూ వేగముగా నడవలేకపోతున్నను శ్రీకృష్ణుని పట్ల గల ప్రేమ పారవశ్యంతో సాధ్యమైనంత వేగముగా పరిగెత్తుటకు ప్రయత్నించసాగిరి. వారి చెవులకు ముత్యాల దిద్దులు, మెడలో వివిధ రత్నముల పొదిగిన పతకములతో కూడిన హారములు, వారి పెదవులపై వివిధ అధర రాగములు, కన్నులకు కాటుక, చేతులకు అందమైన బంగారు గాజులు ప్రకాశిస్తుండెను. రహదారిపై వడివడిగా పరిగెత్తున్న గోపికల దేహముపై నుండి పూలదండలు జారుతూ అది ఆకాశం నుండి పుష్పవృష్టి కురుస్తున్నట్లుగా కనిపించెను. తమ దేహాలకు అలంకరించుకొనిన వివిధ ఆభరణముల చేత వారు మరింత అందముగా కనిపించసాగిరి. ఈ విధముగా వారందరూ యశోదానందనుల భవనము చేరి శిశువును దర్శిస్తూ, మా చిట్టి తండ్రి, మమ్ములను రక్షించుట కొరకై నీవు కలకాలము సుఖముగా జీవించుము అని ఆశీర్వదిస్తూ నూనె కలిపిన పసుపు పొడిని, పెరుగును, పాలను, జలములను అతనిపై చిలుకరించిరి. అంతేకాకుండా ఈ పసుపు పొడి అక్కడ చేరిన వారందరిపైనను చిలకరించిరి. ఆ శుభ సమయములో వివిధ సంగీత నిపుణుల బృందములు గానము చేస్తుండెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఉన్నారమ్మా మనకి ఆర్డర్లోని పద్మావతి మాత, సుధామాతాజీ కానీ శారదామాతాజీ కానీ ఉన్నారా? మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ. గోపవనితల వినోదాన్ని చూసి హరే కృష్ణ. ఒకసారి బుక్ లో పేజ్ నెంబర్ చెప్పగలరా? 62 పేజ్. 63 అమ్మా. పాత బుక్ అయితే 63. ఓకే.
ఆనందించిన వారిపై పెరుగు, పాలు, వెన్న, నీళ్లు చల్లసాగారు. దానితో ఇరుపక్షాల వారు ఒకరిపైనొకరు వెన్నను విసురుకున్నారు. గోపవనితల వినోదాలను చూసి నందమహారాజు ఎంతో సంతోషించాడు. ఉదారంగా అతడు అక్కడున్న గాయకులకు కానుకలను ఇచ్చాడు. ఆ గాయకులలో కొందరు ఉపనిషత్తులు, పురాణాల నుండి మంత్రోచ్చారణ చేశారు. కొందరు వంశ చరిత్రను గానం చేశారు. మరికొందరు మధురమైన గానం చేశారు. అక్కడ విద్వాంసులైన బ్రాహ్మణులు కూడా ఉన్నారు. పరమ సంతుష్టుడైన నందుడు వారికి నానా రకాలైన వస్త్రాభరణాలను, గోవులను దానమిచ్చాడు. కేవలము గోరక్షణతోనే బృందావన వాసులు ఎంత సంపన్నులైనారో ఈ సందర్భంలో గమనించదగిన విషయం. గోపులందరూ వైశ్య వర్ణానికి చెందినవారు. కృషి, గోరక్షణమే వారి కార్యాలు. చిన్న గ్రామంలో ఉన్నప్పటికీ వారు సంపన్నులై ఉండేవారని వారి వస్త్రాభరణాలు, వ్యవహారమును బట్టి తెలుస్తుంది. నానా రకాలైన పాల పదార్థాలు వారి వద్ద ఎంతో పుష్కలంగా ఉండేవంటే ఎటువంటి నిర్బంధము లేకుండా వారు వెన్నను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. పాలు, పెరుగు, వెన్న, పాల పదార్థాలే వారి సంపద. వ్యవసాయోత్పత్తుల విక్రయము ద్వారా వారు నానా రకాలైన వస్త్రాభరణ అందరికీనమ్మా? సిగ్నల్ లేదు. వాయిస్ రావట్లేదు. వినిపించట్లేదండి. ఒక్క నిమిషం. మా పద్మావతి మాతాజీ మాట వినబడట్లేదు. అనుపమ మాతాజీ ఫాలో అవుతున్నారమ్మా? ఫాలో అవుతున్నా. అవుతారా? ముందు ఆ పేరా ముందు నుంచి చదవనా? ముందు నుంచి చదువు. బృందావన వాసుల నుంచి చదువుతాను, కట్ అయింది కదా. హరే కృష్ణ. బృందావన వాసులు కేవలము గోపోషణతోనే అంతటి ఐశ్వర్యమును ఆర్జించరని విషయమును మనం ఈ సందర్భంలో గుర్తించుట అవసరము. ఆ గోపాలురందరూ వైశ్యకులమును చెందినవారు. గోరక్షణము, సేద్యము వారి వృత్తులు. వారు ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నను వారు ధరించి వస్త్రములను, ఆభరణములను బట్టి వారు మిక్కిలి ఐశ్వర్యవంతులుగా కనిపించారు. పాల ఉత్పత్తి సమృద్ధిగా ఉన్నందున వారు వెన్నను లక్ష్య పెట్టక ఒకరిపైన ఒకరు విసురుకొనసాగారు. వారి సంపదలన్నీ పాలు, పెరుగు, నెయ్యి వంటి క్షీరోత్పత్తుల రూపంలో ఉండేవి. వారు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా వచ్చిన ధనముతో వివిధ ఆభరణములను, విలువైన దుస్తులను కలిగి మిక్కిలి ఐశ్వర్యవంతులుగా కనిపించారు. వీటన్నిటినీ సంపాదించి కూడబెట్టుటే కాకుండా నందమహారాజు వలె వారందరినీ ఉదారముగా దాన ధర్మములు చేస్తుందరు. హరే కృష్ణ. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. అనుపమ 68 అని స్మాల్. హరే కృష్ణ. సారీ. శ్రీకృష్ణుని పెంపుడు తండ్రి అయిన నందమహారాజు అక్కడ చేరిన వారందరి కోరికలను తీర్చనారంభించను. వారిని అతడు సకల మర్యాదలతో స్వాగతించి వారు ఏది కోరినో దానిని వారికి దానము చేసను. మరొక రకమైన సంపద లేక జీవనాధారము కొరకై వైశ్యులపై, క్షత్రియులపై ఆధారపడిన విద్వాంసులైన బ్రాహ్మణుల జన్మదినోత్సవములలో, వివాహ మహోత్సవములలో వారి నుండి కానుకలు పొందుతుందరు. ఈ ఉత్సవ సందర్భంలో నందమహారాజు విష్ణు భగవాన్ని పూజిస్తూ జనులను దాన ధర్మములతో సంతోషింపచేస్తూ అప్పుడే పుట్టిన తన శిశువు శ్రీకృష్ణుడు సుఖముగా ఉండవలని మాత్రమే కోరుకొనను. శ్రీకృష్ణుడు అది విష్ణువని నందమహారాజుకు తెలియదు. శిశువును రక్షించమని విష్ణు భగవాన్ని ఆయన ప్రార్థించను. బలరాముని తల్లి అయిన రోహిణీదేవి వసుదేవుని భార్య. గొప్ప సౌభాగ్యశాలిని. ఆమె భర్తకు దూరముగా ఉండినను శ్రీకృష్ణ జన్మ దినోత్సవం సందర్భంలో నందమహారాజును అభినందించుట కొరకే అందమైన వస్త్రములు ధరించి వచ్చను. పూలమాలల్లో రత్నహారములు వంటి ఆభరణములు ధరించి అక్కడికి వచ్చి కలయి తిరగసాగను. వైదిక సాంప్రదాయానుసారము భర్త ప్రవాసితుడైనప్పుడు భార్య విలువైన వస్త్రములు ధరించరాదు. కానీ రోహిణీదేవి తన పతి దూరముగా ఉన్నప్పటికీ ఈ ఉత్సవ సందర్భంలో చక్కగా అలంకరించుకొనను.
కృష్ణ జన్మదినోత్సవ వైభవమును చూచినచో ఆ కాలంలో వృందావనం అపార సంపదలతో తొలతూగి ఉండనని స్పష్టమగును. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు నంద మహారాజు గృహమున ఉదయించను కనుక లక్ష్మీదేవికి వృందావనంలో తమ వైభవం ప్రదర్శించవలసి వచ్చను. వృందావనము భాగ్యలీల విలాసములకు అప్పటికే నిలయముగా ఉండెను. కృష్ణ జన్మ దినోత్సవం వెంబట నందమహారాజు కంసుని ప్రభుత్వముకు సంవత్సర పన్నును చెల్లించుట కొరకే మధురా నగరమునకు వెళ్ళుటకు నిర్ణయించుకున్నాను. అతడు బయలుదేరటకు ముందు గ్రామములోని పెద్దలైన గోపాలుడిని పిలిపించి తాను తిరిగి వచ్చే వరకు వృందావన రక్షణ విషయంలో అప్రమత్తులుగా ఉండవలని వారిని కోరను. తన మిత్రుడైన నందమహారాజు మధురకు వచ్చిన వార్త విని వసుదేవుడు అతడిని అభినందించవలనని ఆరాటపడను. నందమహారాజు విడిది చేసిన బసకు ఆయన వెంటనే బయలుదేరను. నందుని చూడగానే వసుదేవునికి ప్రాణం లేచి వచ్చినట్లేను. వసుదేవుని చూడగానే నందుడు కూడా సంతోషంతో ఉప్పొంగుతూ పోతూ లేచి నిల్చుని అతడిని ఆలింగనం చేసుకున్నాను. ప్రేమతో వసుదేవునికి స్వాగతం పలికి నందుడు అతడి ఉన్నత ఆశ్రమంలో కూర్చుండబెట్టను. ఆ సమయంలో నందునికి తెలియకుండా అతని సంరక్షణలో ఉంచబడిన అతని ఇరువురి పుత్రుల విషయంలో వసుదేవుడు మిక్కిలి ఆందోళనతో ఉండరు. కనుక అతడు గొప్ప ఆతృతతో వారి యోగక్షేమాలను గురించి నందుని ప్రశ్నించను. కృష్ణ బలరాములు ఇరువురును వసుదేవుని పుత్రులు. నందమహారాజ్ సంరక్షణలోని వసుదేవుని భార్య అయిన రోహిణి గర్భముకు బలరాముడు మార్చబడను. యశోద పుత్రిక స్థానంలో శ్రీకృష్ణుడు చేర్చబడను. బలరాముడు వసుదేవుని పుత్రుడని నందమహారాజు ఎరిగినను శ్రీకృష్ణుడు కూడా వసుదేవుని పుత్రుడని ఆయన ఎరుగడు. కానీ ఈ సత్యమును ఎరిగిన వసుదేవుడు గొప్ప ఆరాటంతో కృష్ణ బలరాముల యోగక్షేమమును విచారింపసాగాను. వసుదేవుడు నందునితో ఇట్లనను, సోదరా, నువ్వు ఎంత వాంఛించినను వయసు పైబడినను ఇంతవరకు నీకు పుత్రులు కలగలేదు. ఇప్పుడు దైవానుగ్రహము చేత గొప్ప పుత్రుని పొందు అదృష్టం నేను వరించినది. ఇది మిక్కిలి మంగళకరం. మిత్రమా, కంసుడు నన్ను చెరసాలలో బంధించను. ఇప్పుడు నేను విడుదలైతిని కనుక నాకిది మరొక జన్మ. నేను మరలా నిన్ను చూచుదునని భావించలేదు. భగవత్కృప చేత నేను నిన్ను చూడగలుగుతుంటిని. ఈ విధముగా వసుదేవుడు శ్రీకృష్ణ క్షేమమును కూర్చిన తన భయమును పరోక్షముగా ప్రకటించను. శ్రీకృష్ణుడు రహస్యముగా యశోద పాన్పుకు చేర్చబడను. నందుడు మిక్కిలి వైభవంగా కృష్ణ జన్మోత్సవం జరిపించిన పిమ్మట మధురకు బయలుదేరను. వసుదేవుడు సంతోషించి ఇట్లను, ఇది నాకు నూతన జన్మ. కంసుడు తన తక్కిన పుత్రులందరినీ వధించి ఉండుట చేత శ్రీకృష్ణుడు ఇంతవరకు సజీవుడై ఉండునని వసుదేవుడు ఎన్నడూ భావించలేదు. ముందుకెళ్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. వసుదేవుడు తిరిగి ఇట్లని, మిత్రమా, మనము కలిసి జీవించిన అదృష్టం లేదు. మనకు మన కుటుంబములు, బంధువులు, కుమారులు, కుమార్తెలు అందరూ ఉన్నను విధివశమున మనకు ఎడబాటు కలిగినది. దీనికి కారణమే మన ప్రతి వ్యక్తి విభిన్న కామ్య కర్మల ఫలితంగా భూమిపై జన్మించను. జీవులు ఒకప్పుడు కలిసిను కలకాలము కలిసి జీవించునని నమ్మకము లేదు. కామ్యకర్మల ఫలితంగా ఒక వ్యక్తి భిన్న రీతిలో ప్రవర్తింపవలసి ఉన్నందున విడిపోవుడు తప్పనిసరి అగును. ఉదాహరణకు సముద్ర తరంగములకు పిక్క వృక్షములు లతలు కొట్టుకొని వచ్చును. అవి కొన్ని సమయంలో కలిసి ఉండును, మరికొన్ని సమయంలో విడిపోయి దేని దారి దాన్ని అగును. ఆ విధముగానే మనము కలిసి ఉన్నప్పుడు మన కుటుంబముల కలయిక ఆనందదాయకముగా ఉండవచ్చు. కానీ కొంతకాలం తర్వాత కాల తరంగములు తాకిడి వల్ల మనం విడిపోవలసి వచ్చింది. వసుదేవుని మాటల్లోని అంతరార్థమిది. దేవకీదేవి గర్భమున 80 కుమారులు కలిగిను. దురదృష్టవశమున వారందరూ చనిపోయింది. మిగిలిన ఒక్క కుమారుడు కృష్ణుని కూడా అతడు తన యొద్ద ఉంచుకొనలేకపోయాను. ఈ వియోగం వసుదేవుని బాధించుచుండెను. కానీ అతడు వాస్తవమును ప్రకటించే స్థితిలో లేడు. బృందావను యోగక్షేమము దయచేసి తెలుపు. నీకు చాలా పశువులను అవి క్షేమంగా ఉన్నవా? వానికి గ్రాసోదకం తగినంతగా లభించున్నవా? ఇప్పుడు నీవు నివసించిన ప్రదేశం కలతలేక ప్రశాంతంగా ఉన్నది కదా, దయచేసి తెలుపు అని అతడు అడిగాను. వసుదేవునికి కృష్ణుని భద్రత విషయమే చాలా ఆతృత ఉన్నందున అతడు ఇట్లా ప్రశ్నించను. కంసులను అతడి అనుయాయులను వివిధ రాక్షసులను పంపి కృష్ణుని వధించుటకు ప్రయత్నించుండ్రని అతనికి తెలియను. కృష్ణ జన్మ దినమునకు 10 దినముల్లో పుట్టిన ప్రతి పసివాడిని చంపివేయవలని వారు ఇదివరకే నిర్ణయించుకుంది. కృష్ణుని విషయమున వసుదేవుడు చాలా వ్యాకులతతో ఉన్నందున అతని నివాసం భద్రముగా నున్నదా అని ప్రశ్నించింది. అతడు బలరాముని అతని తల్లి రోహిణి గురించి ప్రశ్నించింది. వారిరువురును నందమహారాజును రక్షణ కొరకు అప్పగింపబడిన వారు. బలరామునికి తన నిజమైన తండ్రి ఎవరో తెలియదని
వసుదేవుడు నంద మహారాజునకు జ్ఞాపకం చేశాను. నీవే తండ్రివని అతడు అనగా బలరాముడు భావించున్నాడు. ఇప్పుడు నీకు మరి ఒక శిశువు జన్మించినాడు. వారిద్దరిని నీవు చాలా జాగరూకతతో చూసుకుంటున్నావని భావించున్నాను. వసుదేవుడు నందమహారాజు పశువుల యోగక్షేమం నడువుడు కూడా గమనింపదగిన అంశం. పశువులు ముఖ్యంగా ఆవులు పసిపిల్లల వలె పెంచబడును. వసుదేవుడు క్షత్రియుడు, నందమహారాజు వైశ్యుడు. ప్రజలు రక్షించుడు క్షత్రియుని ధర్మమైనట్లే గోరక్షణము వైశ్యుల ధర్మం. ఆవులు కూడా పౌరులంతా ముఖ్యమైనవి. పౌరులకు సకల విధ రక్షణను కల్పించినట్లే ఆవులకు కూడా సంపూర్ణ రక్షణ ఏర్పవాలి. ధర్మరక్షణ, ఆర్థికాభివృద్ధి, విషయ వాంఛల సంతృప్తి ఇవి మానవ జాతి పరస్పర సహకారం మీదనే ఆధారపడి ఉన్నవని వసుదేవుడు నందునితో అని. కనుక సాటి పౌరులకు గోవులకు కష్టం కలగకుండా చూచుట ప్రతి ఒక్కరి కర్తవ్యం. ప్రతి వాడును సాటి మానవులకు పశువులకు శాంతి సౌక్షములను కలిగింపవాలి. అప్పుడు ధర్మరక్షణను, ఆర్థికాభివృద్ధిని, సంతృప్తికరమగు విషయ వాంఛల పరిపూర్తిని సాధించుట అనగా ధర్మార్థ కామముల సాధన సుకరమగు. దేవకీకి జన్మించిన తన పుత్రులను తాను రక్షించుకోలేకపోయినందుకు వసుదేవుడు విచారం ప్రకటించింది. అందువలన ధర్మార్థ కామములు కోల్పోయి తినని అతడు భావించును. హరే కృష్ణ ప్రభుజీ. కంప్లీట్ చేసేస్తారమ్మా? వసుదేవుని మాటలు విని నందమహారాజు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చింది. మిత్రమా వసుదేవ, దేవకీకి జన్మించిన నీ పుత్రులందరూ క్రూరుడైన కంసుడు చంపివేయటం వలన నీవు ఎంత దుఃఖితుడుగా ఉన్నావో నాకు తెలియదు. చివరి శిశు ఆడ శిశు అయినను కంసుడు ఆమెను చంపలేకపోయాను. ఆమె దివ్య లోకమును ప్రవేశించను. మిత్రమా, నీవు చింతింపవలదు. మనమందరము పూర్వజన్మ కర్మలు చేయ నియంత్రింపబడుచున్నాం. పూర్వ కర్మలకు ప్రతి ఒక్కడును వసుడగుచున్నాడు. కర్మ సిద్ధాంతము దాని ఫలమును ఎరిగిన వాడు జ్ఞాని. అటువంటి జ్ఞాని సుఖదుఖములకు విచారింపడు. వసుదేవుడితో సమాధానం చెప్పింది. మిత్రమా నంద, ప్రభుత్వపు పన్నులు చెల్లించుటైనచో త్వరలో స్వస్థలమునకు మరలిపోము. అక్కడ గోకులమున ఏదో కలవరం ఏర్పడినట్లు నాకు తోచుతున్నది. ఉభయులను సౌహార్దంతో ఇట్లు సంభాషించుకున్న తర్వాత వసుదేవుడు తన భవనమునకు తిరిగి వెళ్ళాను. నంద మహారాజును ఆయన వెంట పన్నులు చెల్లించుటకు వచ్చిన గోపాలకులను బృందావనం బయలుదేరి. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నందుల 5వ అధ్యాయం నంద వసుదేవుల సమాగమనకు శ్రీ భక్తి వేదాంత స్వామి భగవద్ కథాసారం సమాప్తము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విజయమాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. స్క్రీన్ మీద చదువుతారమ్మా? స్క్రీన్ మీద చదువుతాను ప్రభుజీ. కొద్ది కిందకి పెడతారా? హెడ్డింగ్ పూతన సంహారం. హరే కృష్ణ. నందమహారాజు నివాసంకు తిరిగి వెడుతూ గోకులములో ఏదో ఉపద్రవం సంభవించబోతున్నట్లుగా వసుదేవుడు చేసిన హెచ్చరికను గుర్చి చింతించెను. వాస్తవమునకు అతని హెచ్చరిక స్నేహపూర్వకమైనది, సహజమైనది, అది తప్పక సత్యమగును అని నందుడు భావించెను. కనుక భయముతో అతడు దేవాదిదేవుని శరణు వేడసాగాను. ఎవరైనా భక్తుడు ఆపదలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుని స్మరించుట సహజము. ఎందుకనగా భక్తునకు భగవంతుడు తప్ప మరొక దిక్కు లేదు. శిశువుకు ఏదైనా సంపద సంభవించినచో అతడు తన తల్లిని లేక తండ్రిని ఆశ్రయించును. ఆ విధముగానే భక్తుడు నిరంతరము దేవాదిదేవుని సంరక్షణలో ఉన్నప్పటికీ ఏదైనాను ఆపద సంభవించినచో దేవాదిదేవుని మరింత తీవ్రముగా స్మరించును. కంసుడు తన రాక్షస మంత్రులతో మంత్రాలోచనలను జరిపి ఘోరమైన పాపపు విధానాలతో పసిపిల్లలను సంహరించు అభిచార విద్యను తెలిపిన పూతన అను మంత్రగత్తెను పిలిపించి నగరములలో, గ్రామములలో, పచ్చిక బీళ్లలో కనిపించు శిశువులందరినీ నిర్దాక్షిణ్యముగా వధింపమని ఆదేశించెను. అటువంటి మంత్రగత్తెలు శ్రీకృష్ణుని నామ సంకీర్తన, శ్రవణము వంటివి లేని చోట్ల మాత్రమే తమ అభిచార విద్యను ప్రదర్శింపగలుగును. ఎల్లవేళలా శ్రీకృష్ణుని పవిత్ర నామ సంకీర్తనను కొనసాగించినచో అన్ని రకాల దుష్టశక్తులు, మంత్రగత్తెలు, ఘోర విపత్తుల క్షణములో పటాపంచలగునని చెప్పబడినది. శ్రీకృష్ణుని పవిత్ర నామ సంకీర్తన శ్రద్ధగా జరపబడు ప్రదేశాలలో, ముఖ్యముగా దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా గల బృందావనములో అన్ని రకాల విపత్తులు నశించునట మరింత సత్యము. కానీ నందమహారాజుకు కలిగిన సందేహముకు శ్రీకృష్ణుని పట్ల అతనికి గల అమిత ప్రేమయే కారణము. వాస్తవమునకు పూతన ఎంతటి మంత్రశక్తులను కలిగి ఉన్నను ఆవిడ చర్యలకు ఫలితముగా ఏర్పడు అపాయమేమీ లేదు.
అట్టి మంత్రగత్తెలను ఖేచరి అందురు. ఖేచరి అనగా ఆకాశంలో సంచరించున్నదని అర్థము. ఈ అభిచార విద్యను భారతదేశపు ఉత్తర పడమటి ప్రాంతములలో నేటికిని కొందరు మహిళలు ప్రయోగిస్తుందరు. వారు వేళ్లతో పెకలించిన చెట్లను వాహనముగా చేసుకొని ఒక చోట నుండి మరొక చోటకు ఎగిరిపోతుందరు. పూతన ఈ మంత్ర విద్యను ఎరుగును కనుక శ్రీమద్ భాగవతములో ఆవిడ కేచరి ఆకాశంలో సంచరించున్నదిగా వర్ణింపబడినది. నందమహారాజు పాలిస్తున్నట్టి గోకులంలోకి పూతన ఆయన అనుమతి లేకుండానే ప్రవేశించెను. ఆమె అందమైన స్త్రీ వలె అలంకరించుకొని యశోదామాత గృహంలోకి ప్రవేశించెను. ఎత్తైన పెరుదలతో చక్కటి నిండు గుండెలతో చెవిదిద్దులతో కొప్పున తురిమిన పువ్వులతో గొప్ప ఆకర్షణీయముగా కనిపించెను. సన్నని నడుముతో అత్యంత సుందరముగా ఆమె కానవచ్చెను. మందస్మిత వదనముతో ఆమె తన చూపులతోనే జనులందరినీ ఆకర్షించెను. పద్మహస్త అయిన లక్ష్మీదేవియే బృందావనంలో ప్రత్యక్షమైనదని అమాయకులైన గొలభామలు భావించిరి. లక్ష్మీదేవి తన పతి అయినట్టు శ్రీకృష్ణుని స్వయంగా చూచుటకు వచ్చినని భావించిరి. ఆమె అపూర్వ సౌందర్యమునకు ముగ్ధులై ఆమె ఎటు వెళ్ళినను ఎవరనూ అడ్డగించలేదు కనుక ఆమె నందమహారాజు భవనంలోనికి సులభముగా ప్రవేశించగలిగెను. ఎందరో శిశువులను తన పొట్టన పెట్టుకొనిన పూతన శయ్యపై శయనించిన శ్రీకృష్ణుని చూచెను. దివ్యశక్తులు ఆ శిశువులో దాగి ఉన్నవని వెంటనే ఆమె గ్రహించెను. ఈ విశ్వమంతటిని క్షణంలో నాశము చేయగల శక్తి ఈ శిశువులో దాగి ఉన్నదని పూతన భావించెను. పూతన అవగాహన శక్తి గమనించదగినది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు అందరి హృదయములలో నెలకొని ఉండును. అతడే మానవులకు కావలసిన బుద్ధిని ప్రసాదించునని జనుల విస్మృతికి కూడా అతడే కారణమని భగవద్గీత 15.15లో చెప్పబడినది. నందమహారాజు భవనములో తాను చూస్తున్న శిశువు సాక్షాత్తు దేవాదిదేవుడేనని పూతన వెంటనే గ్రహించెను. శ్రీకృష్ణుడు శిశువుగా అక్కడే నిద్రిస్తుండెను. దానర్థము అతడు తక్కువ శక్తిమంతుడని కాదు. భగవత్ ఆరాధనం అనేది భగవంతునకు మానవీయతను ఆరోపించుట అని భౌతికవాదులు చేయు వాదము సరికాదు. ధ్యాన తపస్సులతో ఏ ప్రాణి భగవంతుడు కాలేడు. భగవంతుడు ఎల్లప్పుడూ భగవంతుడే. శ్రీకృష్ణుడు శిశువైనను సంపూర్ణ యువకుని వలె సంపూర్ణుడుగానే ఉండును. జీవుడు కూడా మొదట భగవంతుడేనని పిమ్మట మాయా ప్రభావముకు లోనగునని మాయావాదులు వాదిస్తుందరు. మాయకు గురైనట్టి కాలములో ఆయన భగవంతుడు కాడని, మాయా ప్రభావము తొలగిన పిమ్మట తిరిగి భగవంతుడగునని మాయావాదులు చెబుతుందరు. ఈ సిద్ధాంతము విభిన్నాంశముల విషయంలో అన్వయింపదు. జీవులు దేవాదిదేవుని అంశ భాగములు. వారు దేవాదిదేవుడనే అగ్నిలోని విస్ఫులింగములు, అంతేగాని వారు అగ్ని గాని శ్రీకృష్ణుడు గాని కాలేరు. దేవకి వసుదేవుల గృహంలో అవతరించుటకు ముందు కూడా శ్రీకృష్ణుడు దేవాదిదేవుడే. హరే హరే కృష్ణ. కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా? లక్ష్మీ మాతాజీ ఉన్నారా? బాలమణి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణాం. శ్రీకృష్ణుడు, నేను బుక్ చూసి చదువుతున్నాను ప్రభు. అలాగే. సరే. శ్రీకృష్ణుడు పసిబాలుని స్వభావాన్ని ప్రదర్శిస్తూ పూతన ముఖం చూడకుండా ఉండడానికి అన్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు. ఈ కళ్ళు మూసుకోవడాన్ని భక్తులు నానా విధాలుగా వ్యాఖ్యానించారు, అధ్యయనం చేశారు. ఎంతో మంది పసివారిని చంపి ఇప్పుడు తనను చంపడానికి వచ్చిన పూతన ముఖాన్ని చూడడం ఇష్టం లేక శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకున్నాడని కొందరు అన్నారు. అంతరంగము నుండి ఏదో అసాధారణంగా ప్రేరణ కలిగిన కారణంగా బాలుని తన ఒడిలోనికి తీసుకోవడానికి పూతన సంకోచించింది. ఆమెకు ఆశ్వాసాన్ని కలిగించి భయపడకుండా ఉండేటట్టు చేయడానికే కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడని ఇంకొందరన్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని భగవద్గీతలో చెప్పబడినట్లు దుష్టులను నిర్జించి భక్తులకు రక్షణ కల్పించడానికే శ్రీకృష్ణుడు అవతరించాడు. అయితే మొదటనే రక్కసిని చంపవలసి వచ్చింది. వేద నియమానుసారం స్త్రీని, బ్రాహ్మణ్ణి, గోవులను లేదా బాలుని వధించకూడదు. ఇప్పుడు అతడు పూతన్ను చంపవలసి వచ్చింది. శాస్త్రానుసారము స్త్రీవధ నిషిద్ధము కనుక చేసేది లేక ఆ దేవదేవుడు తన కళ్ళు మూసుకున్నాడని ఇంకొందరు వ్యాఖ్యానించారు. పూతన్ను శ్రీకృష్ణుడు తన దాదిగా భావించాడు కనుక తన కళ్ళను మూసుకున్నాడనేది ఇంకొక వ్యాఖ్యానం. శ్రీకృష్ణునికి స్తన్యపానం చేయించడానికే పూతన వచ్చింది తనను చంపడానికి అయినప్పటికీ పరమ కరుణామయుడైన శ్రీకృష్ణుడు ఆమెను దాదిగా లేదా తల్లిగా భావించాడు. వేదాదేశానుసారము 7 రకాలైన తల్లులు ఉంటారు.
జన్మనిచ్చిన తల్లి గురుపత్ని, రాజపత్ని, బ్రాహ్మణ పత్ని, గోవు, దాది, భూదేవి అనేవారలే ఆ 7 తల్లులు. శ్రీకృష్ణుని బొడిలోనికి తీసుకొని స్తన్యపానం చేయించడానికే పూతన వచ్చింది కాబట్టి ఆ దేవదేవుడు ఆమెను తన తల్లిగా భావించాడు. దాదిని లేదా తల్లిని చంపవలసి వచ్చినందుకు శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకున్నాడనేది ఇంకొక కారణం. కానీ అతడు ఆ తల్లిని లేదా దాదిని చంపడం తన నిజమైన తల్లిని లేదా యశోదను ప్రేమించడానికి ఏమాత్రం భిన్నం కాదు. పూతన కూడా తల్లిలాగానే భావించబడి యశోదకు ఇవ్వబడిన అవకాశమే వెసగబడినదని వేదవాంగ్మయం నుండి తెలుస్తున్నది. యశోదకు భౌతిక జగత్తు నుండి ముక్తి లభించినట్లుగా పూతనకు కూడా మోక్షం ఇవ్వబడింది. బాలకృష్ణుడు కళ్ళు మూసుకోగానే పూతన అతన్ని ఒడిలోనికి తీసుకున్నది. నృత్య స్వరూపాన్నే తాను పట్టుకున్నానని ఆమెకు తెలియలేదు. పామును తాడిని పొరబడితే మనిషి మరణిస్తాడు. అదేవిధంగా కృష్ణుణ్ణి కలుసుకోవడానికి ముందు పూతన అనేక మంది పసిపిల్లలను చంపింది. కృష్ణుడు కూడా పసిబాలుడు వంటి వాడేనని ఆమె పొరబడింది. కానీ శీఘ్రమే తనను చంపే పన్నాగాన్ని ఆమె చేత పట్టుకున్నది. బాలకృష్ణుని పూతన తన ఒడిలోనికి తీసుకుంటున్నప్పుడు యశోద, రోహిణి ఇద్దరు అక్కడే ఉన్నారు. అయినా ఆమె ఎంతో అందంగా వస్త్రధారణ చేసి కృష్ణుని పట్ల మాతృవాత్సల్యం చూపిన కారణంగా వారు ఆమెను అడ్డగించలేదు. ఆమె చక్కగా అలంకరించబడిన వరలో కత్తి అని వారు తెలుసుకోలేకపోయారు. పూతన తన స్తనాలకు ప్రభావశీలమైన విషయాన్ని పూసుకొని ఉంది. కృష్ణుని ఒడిలోనికి తీసుకోగానే ఆమె స్తన్యపానం చేయించసాగింది. స్తన్యపానం చేయగానే ఆ బాలుడు మరణిస్తాడని ఆమె ఆశించింది. కానీ బాలకృష్ణుడు స్తన్యాన్ని కోపంగా నోటిలోనికి తీసుకున్నాడు. విషపూర్ణ పాలతో పాటు అతడు ఆమె ప్రాణాన్ని కూడా తాగేశాడు. అంటే ఆ దేవదేవుడు పూతన స్తన్యపానం చేస్తూనే ఆమె ప్రాణాలను కూడా తాగి హరించాడు. పూతన కృష్ణునికి స్తన్యపానం చేయించడానికి వచ్చింది కాబట్టి ఆ దేవదేవుడు ఆమె కోరికను తీర్చి ఆమెను తల్లిలాగానే భావించాడు. అతడు అంతటి కరుణామయుడు. కానీ ఆమె చేసే ఘోరమైన కార్యాలను ఆపడానికి అతడు ఆమెను వెంటనే వధించాడు. కృష్ణుని చేత చంపబడిన కారణంగా ఆ రక్కసి మోక్షాన్ని పొందింది. కృష్ణుడు స్తన్యాన్ని నిష్పీడనం చేస్తూ ప్రాణాన్ని హరించిన కారణంగా పూతన కాళ్ళు చేతులు చాచి నేలపై పడి బాలక నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు అని అరవసాగింది. గట్టిగా అరుస్తూ చెమటలు కక్కిన ఆమె దేహమంతా తడిసి ముద్దయిపోయింది. ఆర్తనాదం చేస్తూ ఆ రక్కసి మరణించినప్పుడు భూమి ఆకాశాలలో, ఊర్ధ్వ అధోలోకాలలో అన్ని దిక్కులలో ప్రతిధ్వని కలిగింది. పిడుగులు పడుతున్న ఆయన అంజన్లు తలిచారు. ఆ విధంగా పూతన పీడ తొలగిపోయింది. అప్పుడు మహారాక్షసిగా ఆమె తన నిజమైన రూపాన్ని ధరించింది. భయంకరంగా నోరు తెరిచి కాళ్ళు చేతులు ఆమె చాచి కింద పడింది. ఇంద్రుని వజ్రాయుధంచే కొట్టబడి నేలబడిన వృత్తాసుని వల్లే ఆమె నేల కూలింది. ఆమె పొడవైన శిరోజాలు శరీరం అంతా చిందరవందరగా కప్పుకున్నాయి. 12 మైళ్ల పొడవు ఉన్నట్టి ఆమె దేహం నేలపై పడి సకల వృక్షాలను తునాతునకలు చేసింది. ఆ మహాకాయాన్ని చూసిన వారందరూ పరమాశ్చర్యాన్ని పొందారు. ఆమె దంతాలు నాగేటి కర్రలను పోలాయి. ఆమె నాసికారంధ్రాలు కొండ గుహలవలే కనిపించాయి. ఆమె స్తనాలు చిన్న కొండల్లాగా గోచరించాయి. ఆమె జుట్టు విశాలమైన తామ్రపాదలాగా కనిపించింది. ఆమె నేత్రాలు అంధకూపాలలాగా, ఆమె ఊరువులు నదీ తటముల్లాగా, ఆమె 2 భుజాలు పెద్ద వంతెనల్లాగా, ఆమె కడుపు ఎండిపోయిన చెరువులాగా కనిపించాయి. ఇది చూసి గోపికలు ఆశ్చర్యపోయారు. ఆమె నేలపై పడగా కలిగిన భీకరమైన ధ్వని వారి మతులను, చెవులను భీతికి గురి చేసింది. వారి గుండెలు వేగంగా కొట్టుకునేటట్లు చేసింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్మనామం. కృష్ణమాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ, చదువుతాం ప్రభుజీ. స్క్రీన్ మీదే చదువుతాం ప్రభుజీ, నా దగ్గర బుక్ లేదు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. నిర్భయంగా పూతన ఒడిలో ఆడుకుంటున్నట్టు చిన్ని కృష్ణుని గోపికలు వెంటనే ఎత్తుకునిరి. యశోదమాత, రోహిణి, ఇతర గోప స్త్రీలందరూ గోమాత తోకతో శ్రీకృష్ణుని దేహం చుట్టూను త్రిప్పి దిష్టి తీసిరి. శిశువును గోమూత్రముతో స్నానం చేయించిరి. శ్రీకృష్ణుని దేహమంతటా గోధూళిని, గోవు తొక్కిన ధూళి చిలుకరించిరి. శ్రీకృష్ణునకు భవిష్యత్తులో ఈ విధంగా ఎట్టి అశుభములు కలగకూడదని అట్లు జరిపించిరి. గోవు కుటుంబముకు, సమాజమునకు, జీవులందరికీ ఎంతగా ముఖ్యమైనదో ఆ
ఈ సంఘటన స్పష్టంగా తెలుపును. వాస్తవమునకు శ్రీకృష్ణుని దివ్య దేహముకు ఎట్టి రక్షణ అవసరము లేదు. గోవు ప్రాధాన్యతను మనకు ఉపదేశించుట కొరకే శ్రీకృష్ణుని దేహము గోమయముతో అలదబడెను. గోమూత్రంతో అభిషేకించబడెను. గోధులి చిలకరించబడెను. ఈ శుద్ధి కార్యక్రమము ముగిసిన వెంబట యశోద రోహిణిలు నిర్దేశములో గోపికలు శ్రీకృష్ణుని దేహముకు దుష్ట శక్తుల నుండి సంపూర్ణ రక్షణను కలిగించుట కొరకే విష్ణువు యొక్క ద్వాదశ నామములు స్తుతించిరి. వారు మంత్రజపముకు ముందు తమ కాళ్ళు చేతులను శుభ్రపరుచుకొనిరి. 3 సార్లు ఆచమనం చేసి ఇట్లు స్తుతించి సాగిరి. నాయన కృష్ణ, అజుడను పేరు పొందిన ప్రభువు నీ కాళ్లను రక్షించుగాక. మణిమంతునిగా ఖ్యాతి పొందిన ప్రభువు నీ మోకాళ్ళను రక్షించుగాక. యజ్ఞుడని పేరు పొందిన విష్ణువు నీ తొడలను రక్షించుగాక. అచ్యుతుడు నీ నడుము భాగమును రక్షించుగాక. హయగ్రీవుడు పొత్తి కడుపును రక్షించుగాక. కేశవుడు నీ గుండెను రక్షించుగాక. ఈశా అని పేరు పొందిన ప్రభువు నీ ఛాతిని రక్షించుగాక. సూర్య భగవానుడు నీ మెడను రక్షించుగాక. విష్ణు భగవానుడు నీ చేతులను రక్షించుగాక. ఉరుక్రముడు నీ ముఖమును రక్షించుగాక. ఈశ్వరుడు నీ శిరస్సును రక్షించుగాక. చక్రధరుడు నీ పురోభాగమును రక్షించుగాక. గదాధరుడు నీ వీపును రక్షించుగాక. ధనుర్ధారి అయిన మధుసూదనుడు నీ కుడి భాగమును రక్షించుగాక. అజన అని పేరు పొందిన ప్రభువు నీ ఎడమ భాగమును రక్షించుగాక. ఉరుగాయ తన శంఖము అన్ని కోణముల నుండి రక్షించుగాక. దేవాది దేవుడైన ఉపేంద్రుడు ఉపరి భాగము నుండి నిన్ను రక్షించుగాక. భూమ్యాదో భాగముపై తార్షుడు గరుడు నిన్ను రక్షించుగాక. హలాయుధము సకల దిక్కుల నుండి నిన్ను రక్షించుగాక. హృషికేశుడని పేరు పొందిన దేవాది దేవుడు నీ జ్ఞానేంద్రియములన్నింటిని రక్షించుగాక. నారాయణుడు నీ ఊపిరిని రక్షించుగాక. శ్వేతదీపాధిపతి అయిన నారాయణుడు నీ హృదయం రక్షించుగాక. యోగీశ్వరుడు నీ మనసును రక్షించుగాక. కృష్ణిగర్భుడు నీ బుద్ధిని రక్షించుగాక. దేవాది దేవుడు నీ ఆత్మను రక్షించుగాక. నీవు క్రీడించినప్పుడు గోవిందుడు అన్ని వైపులను నిలిచి నిన్ను రక్షించుగాక. నిద్రించినప్పుడు మాధవుడు నిన్ను అన్ని రకాల ఆపదల నుండి రక్షించుగాక. నీవు నడుచినప్పుడు పడిపోకుండా వైకుంఠాధిపతి నిన్ను రక్షించుగాక. కూర్చుండినప్పుడు నారాయణుడు నిన్ను అన్ని విధములుగా రక్షించుగాక. భుజించినప్పుడు యజ్ఞేశ్వరుడు నీకు అన్ని విధములుగా రక్షణ కల్పించుగాక. ఈ విధంగా యశోదామాత చిన్ని కృష్ణుని వివిధ అంగముల రక్షణ కొరకు వివిధ విష్ణునామములను జపించెను. జనులను తమ ఉనికినే స్మరించినట్లు చేస్తూ ప్రాణముకు ఇంద్రియములకు వ్యాకులత కలిగించు డాకినీలు, యాతుదానులు, కూష్మాండులు, యక్షులు, రాక్షసులు, వినాయకులు, కోటర, రేవతి, జ్యేష్ఠ, పూతన, మాతృకలు, ఉన్మాదులు వంటి దుష్ట పిశాచముల నుండి తమ శిశువును రక్షించుకోవాలనని యశోదామాత నిర్ణయించుకొనెను. కొన్నిసార్లు వారు స్వప్నములలో కనిపించి కలతకు గురి చేస్తుందరు. కొన్ని మార్లు వారు వృద్ధ స్త్రీల రూపంలో వచ్చి పిల్లల రక్తమును త్రాగుతుందరు. కానీ ఇట్టి దెయ్యములు భూతములు శ్రీకృష్ణుని పవిత్ర నామ సంకీర్తన జరుగు చోట నిలువలేవు. గోవులను పవిత్ర విష్ణునామములను గూర్చిన వైదిక ఉపదేశాలలో యశోదామాతకు దృఢ విశ్వాసము ఉండెను. కనుక తమ శిశువైన శ్రీకృష్ణుని రక్షించుకొనుటకు గోవులను మరియు విష్ణునామములను మాత్రమే ఆవిడ ఆశ్రయించెను. విష్ణువు తన శిశువును రక్షించగలడని ఎరిగి ఆవిడ విష్ణునామాలన్నింటినీ జపించెను. చరిత్ర ఆరంభం నుండి వైదిక సంస్కృతి గో సంరక్షణ ద్వారా పవిత్ర విష్ణునామ సంకీర్తన ద్వారా శాంతి సౌభాగ్యములను సాధిస్తూ ఉన్న స్థితిలో కలదు. నేటికి వైదిక సాంప్రదాయమును అనుసరించు వారు ముఖ్యంగా గృహస్థులు కనీసం 12 గోవులను రక్షిస్తూ తమ గృహాలలో స్థాపించుకొనిన విష్ణు భగవాన్ని అర్చామూర్తులను ఆరాధిస్తుందరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదవండి ప్రభుజీ. కృష్ణ చైతన్య ఓకే ప్రభుజీ. కృష్ణ చైతన్యంలో ప్రగతి సాధిస్తున్న వ్యక్తులు ఈ లీల నుండి పాఠములను నేర్చుకున్నట్టే కాకుండా గో సంరక్షణ మరియు హరినామాలలో ఆసక్తిని అధికంగా కనపరచవలేను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండతులు ప్రభుజీ. నెక్స్ట్ ఎవరమ్మా? కళామాతాజీ కదా. కళామాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ అక్క. ఈ బుక్ స్క్రీన్ ఉందాక మీద చదువుతాను, స్క్రీన్ మీద చదువుతాను ప్రభుజీ. స్వయం స్వయం సంరక్షకుడైన శ్రీకృష్ణునకు ప్రత్యేక సంరక్షణ అవసరం లేకున్నను బృందావనంలోని వృద్ధ గోపికలు అతడిపై గల ఆ ప్రేమతో అతడిని దలచిరి. శ్రీకృష్ణుడు దేవాది దేవుడని శిశువుగా క్రీడిస్తుండనని వారు గుర్తించలేకపోయిరి. శిశు సంరక్షణ కార్యక్రమం ముగిసిన పిమ్మట యశోద శ్రీకృష్ణుని ఒడిలోనికి తీసుకుని తన స్తన్యము నందించెను. విష్ణు మంత్రాలతో శిశువు రక్షింపబడినని యశోద మాత భావించెను. ఇంతలో ప్రభుత్వపు పన్నును చెల్లించుటకు మధురకు వెళ్లిన గోపాలురు గృహముల నుండి తిరిగి చేరుకుని భీకరాకారములతో కూలిపడినట్టి పూతన దేహమును చూచి పడిరి. నందమహారాజు వసుదేవుని భవిష్యవాణిని స్మరించి అతన్ని మహర్షిగా మహాయోగిగా గుర్తించెను. లేనిచో తాను బృందావనములో లేని సమయములో అక్కడ జరగబోవు సంఘటనలన్నింటినీ ముందుగానే అతడు ఎట్లు చెప్పగలిగెను? పిమ్మట ప్రజవాసులందరూ పూతన భారీ శరీరమును ముక్కలుగా ఛేదించి కర్రలతో పెద్ద చితిని పేర్చి దహనము చేసిరి. ఆ శరీరావయములు కాలుతున్నప్పుడు చితి మంటల నుండి సుగంధము వెలువడెను. శ్రీకృష్ణుని చేత వధింపబడుట చేత అట్టి సుగంధము వెలువడెను. రాక్షసి అయిన పూతన తన పాపకార్యములన్నిటి నుండి విడుదలై స్వర్గలోక దేహమును పొందెనని దీనర్థము. దేవాది దేవుడు దయాళుడగుటకు ఇదొక ఉదాహరణము. పూతన శ్రీకృష్ణుని చంపుటకు కార్యాలన్నింటి నుండి విడుదలై స్వర్గలోక దేహమును పొందెనని దీనర్థము. దేవాది దేవుడు దయాళుడనుటకు ఇదొక ఉదాహరణ. పూతన శ్రీకృష్ణుని చంపుటకు వచ్చెను, కానీ అతడు ఆవిడ పాలను గ్రోలెను. దానితో ఆవిడ వెంటనే పవిత్రురాలయ్యెను. ఆవిడ మృతదేహము ఆధ్యాత్మికమయ్యెను. ఆవిడకు పసిపిల్లలను చంపుటయే కార్యక్రమము. ఆవిడకు రక్తము నందే ప్రీతి. ఆవిడ ఆ శ్రీకృష్ణుని ద్వేషిస్తున్నను అతడికి స్తన్యమిచ్చుట చేత ముక్తిని సాధించగలిగెను. ఇక తల్లిదండ్రుల సంబంధముతో దేవాది దేవుడు ప్రతి ప్రాణిలో నెలకొనినట్టి పరమాత్మయైన శ్రీకృష్ణుని ప్రేమలతో సేవించు వారి విషయము గూర్చి చెప్పేదేముండును? కనుక స్వల్పముగానైనను తమ శక్తిని భగవంతుని సేవలో వినియోగించు వారికి అపారమైన ఆధ్యాత్మిక లాభము చేకూరునని తెలుపబడినది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని భగవద్గీతలో ఈ విషయము వివరింపబడింది. కృష్ణ చైతన్యముతో చేయు భక్తియుక్త సేవ పవిత్రమైనది కనుక దానిని తెలిసి తెలియక స్వల్పముగా నిర్వహించినను అది అనేక ఆధ్యాత్మిక లాభములను చేకూర్చును. ఒక చెట్టు పువ్వులతో శ్రీకృష్ణుని అర్చించుట చేత చెట్టు రూపములో గల ఆ బద్ధజీవికి కూడా ప్రయోజనము చేకూరును. శ్రీకృష్ణునకు పండ్లను పువ్వులను అర్పించినప్పుడు ఆ పువ్వులను పండ్లను అందించిన వృక్షము కూడా పరోక్షముగా లాభము పొందును. కనుక అర్చన పద్ధతి పూజా విధానము కూడా పరోక్షముగా లాభము పొందును. కనుక అర్చన పద్ధతి పూజా విధానము ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైనది. శ్రీకృష్ణుడు బ్రహ్మ రుద్రాది దేవతలకు కూడా పూజనీయుడు. అటువంటి శ్రీకృష్ణుడు చిన్ని శిశువుగా తన ఒడిలో క్రీడించుట పూతన అదృష్టము. మహర్షులు మహాభక్తులు పూజించిన శ్రీకృష్ణుడు పాదపద్మములు పూతన దేహముపై మోపబడినవి. జనులు శ్రీకృష్ణుని ఆరాధిస్తూ వివిధ రకాల నివేదనలను గొప్ప గౌరవముతో కూడిన భక్తితో నివేదిస్తుందురు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయముగా పూతన స్తన్యమును గ్రోలెను. శ్రీకృష్ణునకు శత్రుత్వముతో నివేదించిన తన స్తన్యముకే పూతన అంతటి ప్రయోజనము పొందగలిగినచో ఇక ప్రేమాప్యాయాలతో ఆదరించు భక్తులకు కలుగు ప్రయోజనమును ఎవరినూ అంచనా వేయలేరనుటలో ఎట్టి సందేహము లేదు. శ్రీకృష్ణుని ఆరాధించు వారికి అనేక ప్రయోజనాలు సిద్ధించునని
దృష్టితో నేనైన్ను శ్రీకృష్ణుని ఆరాధించవలను. పూతన రాక్షసి అయినప్పటికీ దేవాదిదేవుని తల్లి వలె ఆవిడ కూడా ఉన్నత స్థితిని సాధించెను. శ్రీకృష్ణునకు క్షీరములిచ్చిన గోవులు, వృద్ధ గోపికలు కూడా ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించబడిరనేది స్పష్టము. శ్రీకృష్ణుడు ఎవరికైనాను మోక్షము మరియు ఏ భౌతిక వస్తువులనైనను అనుగ్రహించగలడు. అలా దీర్ఘకాలము శ్రీకృష్ణుడు పూతన సన్యమును గ్రోలినందుకు ఆమెకు ముక్తి లభించిన దాంట్లో ఎట్టి సందేహము ఉండదు. ఇక శ్రీకృష్ణుని పట్ల విశేష ప్రేమ గల గోపికల మోక్షమును గూర్చి చెప్పేదేముండును? నిస్సందేహముగా బృందావనములో శ్రీకృష్ణునకు ప్రేమానురాగములతో సేవ చేసిన గోవులు, గోపికలు, గోపబాలురందరూ అట్టి భౌతిక బద్ధ జీవితం నుండి విముక్తులైరి. చదవన ప్రభుజీ. బృందావన వ్రాసులందరూ మండుతున్న పూతన చితి నుండి వెలువడుతున్నట్టి సుగంధములను చూచి ఈ సుగంధం ఎక్కడి నుండి వస్తున్నది అని పరస్పరము ప్రశ్నించుకోసాగిరి. కొంత సమయమునకు ఆ సుగంధము మండుతున్న పూతన దేహము నుండి వస్తున్నదని వారు గ్రహించిరి. శ్రీకృష్ణుని వారు గాఢముగా ప్రేమిస్తుండుట చేత అతడు పూతనను వధించనని వార్తను వినగానే ఆ చిన్నారి శిశువుకు ప్రేమతో వారు దీవెనలు అందించిరి. పూతన దహనాంతరము నందమహారాజు గృహమునకు తిరిగి వెళ్లి శ్రీకృష్ణుని ఒడిలోనికి తీసుకుని అతని శిరస్సును ఆఘ్రాణించసాగెను. తన చిన్న బిడ్డడు మహా విపత్తు నుండి రక్షింపబడినందుకు అతడు ఎంతగానో ఆనందించెను. శ్రీకృష్ణుడు సలిపిన పూతన సంహార గాథను వినిన వారందరూ తప్పక గోవిందుని కృపకు పాత్రులు కాగలరని శ్రీల సుఖదేవ గోస్వామి ఆశీర్వచనము చేసిరి. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు లోని 6వ అధ్యాయమైన పూతన సంహారముకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. 7 తృణావర్తుని విమోచనము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు నిరంతరము షడైశ్వర్యములతో సంపూర్ణుడుగా నెలకొని ఉండును. సంపూర్ణ ఐశ్వర్యము, సంపూర్ణ బలము, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ వైరాగ్యము వంటిరన్నిటినీ షడైశ్వర్యములు అందురు. భగవంతుడు అనేక శాశ్వత సంపూర్ణావతారాలను ధరించును. ఈ వివిధ అవతారములలో భగవంతుని దివ్య లీలలను గూర్చి శ్రవణము చేయుటకు బద్ధ జీవునకు అవకాశములు అపరిమితముగా ఉండును. భగవద్గీత లో ఇట్లు చెప్పబడినది. జన్మ కర్మ చయే దివ్యం. భగవంతుని లీలలు, కర్మలు భౌతికములు కావు, అవి భౌతికాతీతములు. కానీ బద్ధజీవుడు అట్టి అసాధారణ లీలల శ్రవణము ద్వారా ప్రయోజనమును పొందగలడు. శ్రవణము భగవంతునితో భావ సమైక్యముకు మార్గము చూపును. భగవంతుని లీలలను శ్రవణము చేయుట ద్వారానే ఆధ్యాత్మిక స్థితిని అందుకోగలము. కేవలము శ్రవణము ద్వారానే ఇది జరుగును. సహజముగా బద్ధజీవులను గూర్చిన కల్పనా కథలను నాటక నవలా రూపములో వినుటకు బద్ధజీవులు వాదిస్తుందురు. కోరిక అనేది ఉంటుంది. ఇతరులను గూర్చి వినుట అను ఈ సహజ ప్రవృత్తిని భగవంతుని లీలల వైపునకు మరలించవలెను. అట్లు ఎవరైనను వెంటనే ఆధ్యాత్మిక ప్రవృత్తిని సాధింపవచ్చును. శ్రీకృష్ణుని దివ్య లీలలు అద్భుతమైనవే కాకుండా మనస్సుకు మిక్కిలి ఆహ్లాదమును కూడా కలిగించును. ఎవరికైనాను దేవాది దేవుని దివ్య లీలలను గూర్చి శ్రవణము చేయు సదవకాశము లభించినచో భౌతిక స్వభావ సంపర్కము చేత వారి హృదయములలో పేరుకొనినట్టి కల్మష ధూళి వెంటనే నిర్మూలించబడును. శ్రీకృష్ణ భగవానుని దివ్యనామమును వినినంతనే హృదయములో పేరుకుపోయిన భౌతిక కాలుష్యమంతయు ప్రక్షాళితమగునని శ్రీ చైతన్య మహాప్రభువు కూడా బోధించెను. ఆత్మ సాక్షాత్కారమునకు వివిధ పద్ధతులు కలవు. వాటిలో
భక్తియుక్త సేవ, శ్రవణము అత్యంత ప్రధానం. వీటిని బద్ధజీవుడు అనుసరించినచో అవి అతనికి సహజముగానే భౌతిక మాలిన్యములను తొలగించుకొని తన నిజస్థితిని సాక్షాత్కరింప చేసుకొను సామర్థ్యమును కలిగించును. భౌతిక మాలిన్యముల చేతనే బద్ధ జీవితము ఏర్పడును. మాలిన్యములు తొలగిన వెంటనే జీవునిలో నిద్రాణమైనట్టి కార్యశక్తి అనగా దేవాది దేవునకు భక్తియుక్త సేవ చేయు ప్రవృత్తి మేల్కొనును. దేవాది దేవునితో శాశ్వత సంబంధమును ఏర్పరచుకొనిన వ్యక్తి భక్తులతో మైత్రికి అర్హుడగును. ప్రతి ఒక్కరూ దేవాది దేవుని దివ్య లీలలను వినుటకు ప్రయత్నించవలెనని పరీక్షిన్ మహారాజు స్వానుభవంతో సూచించెను. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను ఈ గ్రంథము దాని కొరకే ఉద్దేశింపబడినది. పాఠకులు మానవ జీవితపు పరమ లక్ష్యమును సాధించుటకు దీనిని వినియోగించుకోవచ్చును. భగవంతుడు తన అవ్యాజ కృపతో ఈ భౌతిక ప్రపంచంలో స్వామి ప్రభుజీ హలో సరే చదివేసేయండి ఈ పారాగ్రాఫ్. అవతరించి సామాన్య మానవుడి వలె ఓకే భగవంతుడు తన అవ్యాజ కృపతో ఈ భౌతిక ప్రపంచంలో అవతరించి సామాన్య మానవుని వలె తన కార్యకలాపములను ప్రదర్శించెను. దురదృష్టవశాత్తు నిరాకారవాదులు లేక నాస్తికులు శ్రీకృష్ణుడు కూడా తమకు వలనే సామాన్య మానవుడు అని భావించి అతడిని అపహాస్యము చేస్తుందురు. శ్రీకృష్ణుడే స్వయముగా ఈ విషయమును భగవద్గీతలో ఖండించెను. అవజానంతియా మూఢాం మూర్ఖులు లేక దుర్మార్గులు శ్రీకృష్ణుని సామాన్య మానవునిగనో తమ కంటే కొద్ది శక్తిమంతునిగనో భావిస్తుందరు. దురదృష్టవశాత్తు దేవాది దేవునిగా వారు శ్రీకృష్ణుని అంగీకరించలేరు. కొన్నిసార్లు దురదృష్టవంతులైన అట్టి వ్యక్తులు ప్రామాణిక ధర్మ గ్రంథములను లెక్క చేయక తామే శ్రీకృష్ణుని అవతారములుగా చెప్పుకుందరు. నెక్స్ట్ చంద్రమౌళి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతారా ప్రభు? ఉన్నారా? చెప్తాను ప్రభుజీ. శ్రీకృష్ణుడు కొంతకాలంకు కొద్దిగా పెరుగుతూ వెల్లకిల పడసాగాను. అతడు ఏమాత్రం కుదువుగా పడుకోలేదు. అట్లా 1 సంవత్సరం గడిచిన. యశోదానంద మహారాజు శ్రీకృష్ణుడు మొదటి జన్మదినోత్సవం ఘనంగా జరిపించిరి. ఈ ఉత్సవం వైదిక నియమాలను అనుసరించి వారందరూ నేటికినే జరుపుకుందరు. భారతదేశంలోని హిందువులందరూ సాంప్రదాయ భేదం పాటింపక శ్రీకృష్ణుని జన్మదినోత్సవం ఆనందంగా జరుపుకుందరు. నందమహారాజు ఈ జన్మదినోత్సవంలో పాల్గొంటకు గోపాలులను గోపికలందరినీ ఆహ్వానించారు. వాద్య బృందములు వారు శ్రవణానందకరంగా వాద్యములు వాయించరి. సమావేశమైన వారందరూ దాన్ని విని ఆనందించిరి. పండిత బ్రాహ్మణులు ఆహ్వానించబడరి. వారు శ్రీకృష్ణ భగవాన్ శ్రేయస్సు కొరకు వేదరుక్కులను పఠించరి. వేదధ్వనుల మధ్య వేదఘోష మధ్య యశోదమాత శ్రీకృష్ణుని జలకంలాడించను. దీన్నే శాస్త్ర పరిభాషలో అభిషేకము అందరు. నేటికి వృందావన మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు అభిషేకం నిర్వహించబడును. ఈ సందర్భంలో యశోదమాత పండితులకు పూజ్యులైన బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున ధాన్యమును స్వర్ణాభరణంతో అలంకరించబడిన మేలుజాతి గోవులను దానమిచ్చుటకు ఏర్పాట్లను చేసుకున్నాను. యశోదమాత అభ్యంగన స్నానం ఆచరించి చక్కటి వస్త్రములు ధరించి శ్రీకృష్ణునికి కూడా అభ్యంగన స్నానం చేయించి నూతన వస్త్రం ధరింపచేసింది. అతన్ని తన ఒడిలో ఉంచుకొని బ్రాహ్మణ వేద మంత్రం పఠనం ఆలకించసాగాను. శ్రీకృష్ణుని ఒడిలో నిద్రించినట్లు కనిపించాను కనుక ఆవిడ నెమ్మదిగా అతన్ని పక్కన పడుకోబెట్టాను. పవిత్రమైన ఈ ఉత్సవ సందడిలో బంధుమిత్రులను వృందావన వాసులను ఆహ్వానించి ఆదరించుటలో నిమగ్నురాలైన ఆవిడ శ్రీకృష్ణునికి పాలిచ్చుటను కూడా మరిచాను. ఆకలి చేత అతడు రోధించసాగాను. కానీ యశోదమాత ఇతర కార్యాలలో నిమగ్నురాలే అతని రోదను వినిపించుకోలేదు. ఆకలి కొని ఉన్నందున తల్లి తన పట్ల శ్రద్ధ చూపనందున శ్రీకృష్ణుడు కోపంతో సామాన్య శిశువు వలె తన కాలను పైకెత్తి తనను ఆరంభించను. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చేతబండి కింద పరుణ పెట్టి ఉండెను. అతడు తన కాలుతో తరించినప్పుడు అతని కాలు యాదృచ్ఛితంగా బండి చక్రము తగిలి పుచ్చిపోగలను. బండిలో పెట్టబడిన వివిధ పాత్రలు, కంచు, ఇత్తడి, ఫలములు కిందకి దొరలపడగా పెద్ద చప్పుడైంది. ఒక చక్రపు ఇరుసు
విడిపోయి చక్రపు ఆకులు విరిగి చల్లా చెదరైపోయాయి. బండి అలా తనంతట తాగా ఈ మెట్లు విరిగి పడినని యశోదమాత, గోపికలు, నందమహారాజు, గోపాలు అందరూ ఆశ్చర్యపడారు. శ్రీకృష్ణుని జన్మదినోత్సవంకు వచ్చిన వారందరూ విరిగిన బండి చుట్టూ చేరి బండి ఎట్లు పడిపోయినని ఆ వివిధ రకములుగా ఊహాగానం చేశారు. ఎవరినూ ఇది కారణం అని చెప్పలేకపోయారు. కానీ శ్రీకృష్ణుని గాడించుటకు నియమించబడిన చిన్నపిల్లలు మాత్రం శ్రీకృష్ణుని తన పాదంతో బండి చక్రం తన్నుటి చేతనే బండి కూలిపోయినని తెలిపారు. తాము ఈ సంఘటన కనులారు సూచితమని నొక్కి చెప్పసాగిరి. కొందరు ఆ పిల్లల మాటలను విశ్వసించరి, మరికొందరు ఈ పిల్లల మాటలు మీరెట్లు విశ్వసించరు అని అనరు. దేవాదేవుడు శిశురూపంలో పరుండనని, అతడు దేవుడినైనా చేయగలడని గోపాలురు, గోపికలు గ్రహింపలేకపోయారు. సాధ్యాసాధ్యములు రెండునూ ఆయన అధీనంలో ఉండును. ఈ విధంగా చర్చ జరుగుతుండగా శ్రీకృష్ణుడు రోధించను. యశోదమాత ఎవరిని నిందించకుండా శ్రీకృష్ణుని ఒడిలోకి తీసుకొని వేద బ్రాహ్మణుని పిలిచి దుష్టగ్రహముల నుండి శాంతి కొరకు వేద వృత్తులను పఠించమని కోరాను. బాలకృష్ణుడు స్తన్యము నిచ్చెను. శిశువు తల్లి స్తన్యమును హాయిగా తాగిన ఆపదలు అతన్ని దరిచారు అని ఒక విశ్వాసం. పిమ్మట దృఢమైన గోపాలుడు విరిగిపడిన బండిని సరిచేసి దొరికిపడిన వస్తువులను మనుపటి వలె బండిలోనికి తిరిగి అమర్చిరి. పిమ్మట బ్రాహ్మణులు పెరుగు వెన్నలతోనూ కుష్ఠజలములతోనూ హోమం చేసిరి. శిశువు భావి సౌభాగ్యం కొరకు దేవాదేవుని పూజించిరి. ఆనాటి బ్రాహ్మణులు ప్రభు. ఓకే ప్రభు. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఆనాటి బ్రాహ్మణులు పరస్పర విద్వేష భావములు లేకుండా జీవించేవారు. వారన్నడూ ఎట్టి మోసములకు పాల్పడకుండిరి, ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వించకుండిరి, శాంత స్వభావాలుగా ఉండిరి. ఎన్నడూ మిథ్యాభిమానమును చూపక అన్ని విధములుగా వారు యోగ్యులై ఉండిరి. వారందరూ ప్రామాణిక బ్రాహ్మణులుగా ఉండిరి కనుక వారి ఆశీర్వాదములు వ్యర్థములయ్యే అవకాశమే లేదు. యోగ్యులైన ఆ బ్రాహ్మణులపై గల విశ్వాసంతో వారు తెలిపినట్లు నందమహారాజు తన ఒడిలోకి శిశువుని తీసుకొని వివిధ రకాల ఔషధులు కలిపిన జలములతో స్నానము చేయించను. ఋగ్, యజుర్, సామవేదం నుండి బ్రాహ్మణుల మంత్రములను పఠించిరి. అనర్హుడైన బ్రాహ్మణుడు వేదమంత్రములు పఠించరాదని చెప్పబడినది. ఉత్తమ బ్రాహ్మణుల లక్షణములు గల యోగ్యులైన బ్రాహ్మణులు ఎందరో ఆనాడు ఉన్నారంటకు ఇదే సాక్ష్యం. నందమహారాజుకు వారిపై పూర్తి విశ్వాసము ఉండెను కనుక వారు వేదమంత్రములను పఠిస్తూ వైదిక కర్మలను చేయుటకు ఆహ్వానించబడుతుండేవారు. వివిధ ప్రయోజనముల కొరకై వివిధ యజ్ఞములు సూచించబడినవి. యజ్ఞములలో మంత్రములను యోగ్యులైన బ్రాహ్మణులే పఠించవలను. ఈ కలియుగంలో యోగ్యులైన బ్రాహ్మణులు లభింపరు కనుక ఆ వైదిక యజ్ఞములన్నీ ఈ కాలంలో నిషేధింపబడినవి. కనుక శ్రీ చైతన్య మహాప్రభు ఈ యుగమునకు కావలసిన యజ్ఞమును అనగా సంకీర్తన యజ్ఞమును నిర్దేశించరు. సంకీర్తన యజ్ఞము అనగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్ర కీర్తన. బ్రాహ్మణులు ఒకసారి వేద మంత్రములను పఠిస్తూ యజ్ఞములను నిర్వర్తించగా నందమహారాజు తిరిగి వారికి అపారముగా ధాన్యమును, గోవులను దానమిచ్చిన గోవులపై బంగారు జరి అంచు వస్త్రములు కప్పబడినవి. కొమ్ములకు బంగారు కవచములను, గిట్టలకు వెండి రేఖలను తొడిగిరి, మెడలో పూలదండాలను వేసిరి. నందుడు తన అద్భుత శిశురక్షణ కొరకు ఈ విధముగా వస్త్రాభరణములతో అలంకరించబడిన అనేక గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చెను. అందుకు బ్రాహ్మణులు హృదయపూర్వకంగా శిశువును ఆశీర్వదించిరి. యోగ్యులైన బ్రాహ్మణులు ఆశీస్సులు ఎన్నటికీ వృధా పోవు. ఈ జన్మదినోత్సవ వేడుక జరిగిన పిమ్మట ఒకరోజు యశోదామాత తన ఒడిలో శిశువును పరుండబెట్టుకొని లాలిస్తుండగా ఒక్కసారిగా శిశువు మిక్కిలి బరువెక్కినట్లు తోచెను. ఆవిడ వెంటనే తనకు తెలియకుండానే అతడిని ఒడిలో ఉంచుకొనలేక నేలపై పడుకోబెట్టాను. ఆ తర్వాత కొంతసేపటికి గృహ కార్యాలలో మునిగిపోయాను. ఆ సమయంలో కంసుని ఆదేశానుసారము తృణావర్తుడను కంసుని సేవకుడు సుడిగాలి రూపంలో అక్కడకు వచ్చెను. అతడు శ్రీకృష్ణుని తన భుజముపై వేసుకొని బృందావనము అంతటా పెద్ద సుడిగాలిని సృష్టించెను. దానితో ప్రతి ఒక్కరి కన్నులు కొన్ని క్షణముల పాటు మూసుకుపోయాను. బృందావన ప్రాంతమంతయు అంధకారమయ్యను. ఎవరునూ తమను తాము కాని ఇతరులను కాని చూడలేకపోయింది. ఈ ఘోర విపత్కర పరిస్థితిలో యశోదామాత సుడిగాలి కొనిపోయిన తన బిడ్డ కనిపించక దీనముగా రోధించసాగెను. దూడను కోల్పోయిన గోవు వలె ఆవిడ నేలపై కుప్పకూలిపోయాను.
యశోదామాత ఇట్లు దీనంగా రోదిస్తుండగా వెంటనే గోపికలు వచ్చి చిన్ని కృష్ణుని కొరకు వెతకసాగిరి. అయినను వారికి అతడు ఎక్కడా కనిపించకపోవటి చేత వారు నిరాశ చెందిరి. శ్రీకృష్ణుని తన ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నెక్స్ట్ ఎవరమ్మా? చదవాలా ప్రభుజీ? ఎవరున్నారా ముందు? ఇంకా రమణమూర్తి గారు ఉన్నారమ్మా? రమణమూర్తి గారు గారు సుజాత మాతాజీ ఒక్కళ్ళిద్దరు ఉన్నారు ప్రభు. చౌదరి గారి సుజాత మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద. శ్రీకృష్ణుని తన భుజములపై వేసుకుని వెళ్ళిన తృణావర్త రాక్షసుడు ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరిపోయాను. కానీ ఆ శిశువు హఠాత్తుగా బరివెక్కిపోవుట చేత అతడు మరింతగా ఎత్తుకు ఎగురలేకపోయాను. కనుక అతడికి తన సుడిగాలి చేష్టలను ఆపవలసి వచ్చాను. శిశువైన శ్రీకృష్ణుడు తన దేహమును మరింత బరువుగా చేసి రాక్షసుని మెడ పట్టుకుని క్రిందకు అణగద్రొక్కసాగాను. తృణావర్తనకు మెడపై పెద్ద కొండను మోసినంతగా మిక్కిలి బరువు అనిపించాను. కనుక శ్రీకృష్ణుని చేతి పట్టుని విడిపించుకొనుటకు ప్రయత్నించాను. అయినను అతడు అట్లు చేయలేకపోయాను. అతని కన్నులు ముందుకు పొడుచుకు వచ్చెను. భయంకరముగా అరుస్తూ అతడు బృందావన నేలపై పడి మరణించెను. పరమశివుని చేత బాణాహతుడైన త్రిపురాసుని వలె తృణావర్తుడు నేలకూలెను. రాతి నేలపై పడుట చేత అతని దేహ భాగములు ఖండములయ్యను. అతని దేహ ఖండములను బృందావన వాసులందరూ చూచిరి. రాక్షసుడు మరణించుటను అతని దేహముపై శ్రీకృష్ణుడు ఆనందముతో క్రీడించుటను చూచిన గోపికలు పరుగున వచ్చి ప్రేమతో అతడిని ఎత్తుకొండ్రి. తమకందరికీ ప్రాణమైన శ్రీకృష్ణుడు తిరిగి లభించినందుకు గోపాలురు గోపికలు ఎంతగానో ఆనందించరు. తృణావర్తుడు శ్రీకృష్ణుని మింగుట కొరకై ఎత్తుకుపోవుట, అట్లు చేయలేక క్రిందపడి మరణించుట ఎంత ఆశ్చర్యకరమైన విషయములు అని వారు తమలో తాము కొనసాగిరి. కొందరు అందులో ఆశ్చర్యమేమీ లేదండ్రి. ఈ విధముగా జరుగుట సహజము. ఎందుకనగా మహాపాపులు తమ పాప ఫలమున కారణమున మరణింతురు. మన బాలకృష్ణుడు పుణ్యాత్ముడు కనుక అన్ని రకాల ప్రమాదముల నుండి రక్షించబడుతుండెను. మనము కూడా పూర్వజన్మలో అనేక యజ్ఞములను చేసి ఉండుము. దేవాది దేవుని పూజించుట, ప్రజా సంక్షేమము కొరకే దాన ధర్మముల వంటి సత్కార్యములను ఆచరించి అట్టి పుణ్యకార్యములకు ఫలితముగా మన శిశువు అన్ని రకముల ప్రమాదముల నుండి రక్షించబడుతుండెను అనే నిర్ణయమునకు వారందరూ వచ్చిరి. అక్కడ చేరిన గోపికలు తమలో తాము ఇట్లు చర్చించుకొనసాగిరి. మనము పూర్వజన్మలో ఎటువంటి వ్రతానుష్ఠానాలను తపస్సులను చేసిమో కదా, మనము తప్పక దేవాది దేవుని పూజించి ఉందుము, వివిధ యజ్ఞ యాగాదులను ఆచరించి ఉందుము, దాన ధర్మములు చేసి ఉందుము, వటవృక్షములను పెంచుట, నూతులను తవ్వించుట వంటి ప్రజాహిత కార్యములను చేసి ఉందుము. ఆ పుణ్యకార్యముల ఫలముల చేతనే మరణించనని భావించిన మన చిన్నారి శ్రీకృష్ణుడు మనకు దక్కెను. మరణించనని భావించిన మన చిన్నారి శ్రీకృష్ణుడు మనకు దక్కెను. ఆశ్చర్యకరమైన ఈ సంఘటనను చూచిన పిమ్మట నందమహారాజుకు వసుదేవుడు చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ శారదా మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఈ బుక్ లో చదువుతున్నాను ప్రభుజీ. ఈ సంఘటన జరిగిన తరువాత ఇంకొకసారి యశోద తన ఒడిలో కృష్ణుని కూర్చుండబెట్టుకుని పుత్రవాత్సల్యముతో లాలిస్తూ స్తన్యమునిస్తున్నది. ఆమె స్తనము నుండి దుగ్ధము స్రవిస్తున్నది. అప్పుడు ఆమె తన బాలుని నోటిని తన వేలతో నెమ్మదిగా తెరచి చూచింది. ఆ నోటిలో ఆమెకు విశ్వదర్శనం కలిగింది. కృష్ణుని నోటిలో ఆమెకు సమస్త ఆకాశము, జ్యోతిర్మండలము, సకల దిక్కుల తారకలు, సూర్యచంద్రులు, అగ్ని, వాయువు, సముద్రాలు, పర్వతాలు, ద్వీపాలు, నదులు, అరణ్యాలు, సమస్తమగు స్థావర జంగమాలు గోచరించాయి. ఇదంతా చూడగానే ఆమె హృదయం కంపించింది. ఇది ఎట్లా సాధ్యం అని తనలో తాను తలుస్తూ ఏదీ మాట్లాడక ఆమె కళ్ళు మూసుకున్నది. అప్పుడు ఆమె అద్భుతమైన ఆలోచనలతోనే నిండిపోయింది. తల్లి ఒడిలో ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు విశ్వరూప ప్రదర్శనము చేయడం అనేది భగవంతుడు సర్వదా భగవంతుడేనని నిరూపిస్తుంది. తల్లి ఒడిలో శిశువుగా ఉన్నప్పుడు లేదా కురుక్షేత్ర రణరంగములో రథసారథిగా ఉన్నప్పుడు అతడు దేవదేవుడే. ధ్యానము ద్వారా లేదా ఏదో కృత్రిమమైన లౌకిక కలాపాల ద్వారా
మనిషి భగవంతుడు కావచ్చుననే నిరాకారవాదుల కల్పన ఇక్కడ అసత్యమని తేలిపోయింది. ఎటువంటి పరిస్థితిలోనైనా స్థాయిలోనైనా భగవంతుడు భగవంతుడే. జీవులందరూ సర్వదా భగవదంశలే. దేవాదిదేవుని అచింత్యమైన అలౌకికమైన శక్తిని వారెన్నడూ అందుకోలేరు. తృణావర్త సంహారము అను దశమస్కందములోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. కొంచెం చదవనా ప్రభుజీ? నెక్స్ట్ ముందు హరే కృష్ణ ప్రభుజీ. హరే 8వ కృష్ణ ప్రభుజీ. అధ్యాయం. భారతిమాత చెప్పండి. అది విశ్వరూప సందర్శనం మట్టి తిన్నప్పుడు కదా ప్రభుజీ చూపిస్తాడు. అది వస్తుందమ్మా, అది వస్తుంది. 2 సార్లు చూపిస్తాడు. ఓకే ప్రభుజీ. విశ్వరూప సందర్శనము. ఈ సంఘటన తరువాత వసుదేవుడు కృష్ణుని భవిష్యత్తును జ్యోతిశాస్త్ర రీత్యా గణించడానికి కులగురువైన గర్గమునితో నందమహారాజు చెంతకు వెళ్ళమని చెప్పాడు. గర్గముని తపోనిష్టా గరిష్ఠుడు, యదువంశ పురోహితుడు. ఆయన అరుదించగానే నందుడు అతి ప్రసన్నుడై లేచి నిలబడి ముకులిత హస్తుడై సగౌరవంగా ఆహ్వానించాడు. తాను భగవంతుని ఆరాధిస్తున్నాననే భావనతో అతడు గర్గమునికి స్వాగతం పలికాడు. చక్కని ఆసనాన్ని సమర్పించాడు. ఆయన సుఖాసీనుడు కాగానే నందుడు అతిథి మర్యాద చేసి ఆయనతో, ప్రభు, కేవలము జ్ఞానోపదేశానికే మీరు గృహస్థుని ఇంటికి వస్తారు. మేము సర్వదా గృహ కలాపాలలో మునిగి ఉండి ఆత్మానుభూతిని గురించిన నిజమైన కర్తవ్యాన్ని విస్మరిస్తాము. ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి కొంత బోధ చేయడానికే మీరు మా ఇంటికి వచ్చి ఉంటారు. గృహస్థులను కలవడంలో మీకు వేరే ఉద్దేశమే ఉండదు అని అన్నాడు. సర్వదా ధన విషయంలోనే తలమునకలై ఉండే గృహస్థులను కలిసే అవసరము సాధు పురుషునికి లేదా బ్రాహ్మణునికి లేదు. కనుక సాధు పురుషులు, బ్రాహ్మణులు గృహస్థుని ఇంటికి వెళ్ళడానికి ఏకైక కారణం అతనికి జ్ఞానబోధ చేయడమే. గృహస్థులే సాధువు దగ్గరకు లేదా బ్రాహ్మణుని చెంతకు జ్ఞానోపదేశానికి వెళ్ళవచ్చును గదా అని ఎవరైనా అడిగితే గృహస్థులు దీనచేతసులని సమాధానం చెప్పవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో నెలకొనడమే తమ ప్రధాన కర్తవ్యమని, ఆత్మానుభూతి లేదా ఆధ్యాత్మిక జ్ఞానోపదేశము అనేది అప్రధానమని గృహస్థులు సాధారణంగా భావిస్తారు. అందుకే కేవలము కరుణతో సాధువులు, బ్రాహ్మణులు గృహస్థుల ఇళ్లకు వెళతారు. హరే కృష్ణ. దండవత్. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతారా ప్రభు? మురళీధర్ గోవింద్ ప్రభు చదువుతాం. నందమహారాజు గర్గమునిని జ్యోతిష శాస్త్రంలో ప్రామాణికుడైన విద్వాంసునిగా గౌరవించెను. సూర్యచంద్ర గ్రహణముల వంటి సంఘటనలను ముందుగానే తెలుపు జ్యోతిష శాస్త్రము భవిష్యత్తును గూర్చి ఆశ్చర్యకరమైన విషయములను తెలుపును. ఎవరైనను ఈ ప్రత్యేక శాస్త్రము అనుసరించి తమ భవిష్యత్తును స్పష్టముగా ఎరగవచ్చును. గర్గముని ఆ శాస్త్రంలో మిక్కిలి నిపుణుడు. ఈ జ్ఞానము ద్వారా తమ పూర్వజన్మ కర్మలేమిటో కూడా ఎరగవచ్చును. ఆ కర్మలకు ఫలితముగానే ఈ జీవితంలో మనకు సుఖదుఖము లేర్పడుతుండును. నందమహారాజు గర్గమునిని బ్రహ్మవిదాం శ్రేష్ఠ, బ్రాహ్మణోత్తమ అని సంబోధించెను. పరమ సత్యమును చక్కగా ఎరిగిన వారని అర్థము. బ్రాహ్మణుడు అనగా బ్రహ్మజ్ఞాన నిపుణుడు. పరతత్వ జ్ఞానము లేనివాడు బ్రాహ్మణుడుగా పరిగణించబడడు. ఈ సందర్భంలో బ్రహ్మవిదం అనే పదము ప్రయోగించబడినది. అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడు క్షత్రియులు, వైశ్యులను, క్రింది వర్ణముల వారికి సంస్కార మార్గమును చూపగలడు. శూద్రులు సంస్కార కర్మలను పాటించరు. బ్రాహ్మణుడు క్షత్రియులకు, వైశ్యులకు ఆధ్యాత్మిక గురువుగా లేక పురోహితుడిగా పరిగణించబడును. నందమహారాజు వైశ్యుడు కనుక గర్గమునిని ఉత్తమ బ్రాహ్మణుడిగా అంగీకరించెను. కనుక తన పెంపుడు పుత్రులైన బలరామకృష్ణుల శుద్ధీకరణ సంస్కార బాధ్యతను వారికి అప్పగించెను. ఈ బాలురే కాకుండా మానవులందరూ జననానంతరము యోగ్యుడైన బ్రాహ్మణుని ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించవలనని నందమహారాజు తెలిపెను. వీళ్ళు చదువుతున్నట్టు. హరే కృష్ణ ప్రభుజీ. నందమహారాజు అభ్యర్థనను విని గర్గముని ఇట్లనెను,
ఈ బాలులకు ముఖ్యముగా శ్రీకృష్ణకు సంస్కార కర్మలను జరిపించుటకు వసుదేవుడు నన్ను ఇక్కడ పంపెను. నేను వారి కుటుంబ పురోహితుడను. జాతకానుసారము కృష్ణుడు దేవకీ పుత్రుడని తెలుస్తుండెను. శ్రీకృష్ణుడు దేవకీ పుత్రుడని నందమహారాజు పోషణలో ఉంచబడినని జ్యోతిష శాస్త్ర గణాంకముల ప్రకారము గర్గముని ఎరిగినను నందుడు ఈ విషయం నెరగడు. బలరాముడు మరియు శ్రీకృష్ణుడు ఇద్దరును వసుదేవుని పుత్రులని గర్గముని పరోక్షముగా నందునకు తెలిపెను. బలరాముని తల్లి రోహిణి అక్కడ ఉన్నందున బలరాముడు వసుదేవుని పుత్రుడని అందరూ ఎరుగుదురు. కానీ శ్రీకృష్ణుని గురించి నందమహారాజుకు తెలియదు. శ్రీకృష్ణుడు దేవకీ పుత్రుడను సత్యమును గర్గముని సూచనప్రాయముగా నందునకు తెలియజేసెను. సంస్కార కర్మలు జరిపించినచో సహజముగానే క్రూరుడైన కంసుడు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల పుత్రునిగా గుర్తించునని కూడా గర్గముని నందునకు హెచ్చరించెను. దేవకీదేవి అష్టమ సంతానము స్త్రీ శిశువుగా అందరూ భావించినను జ్యోతిష శాస్త్ర గణాంకముల ప్రకారము ఆవిడకు స్త్రీ సంతానము కలుగుటకు వీలులేదు. ఈ విధముగా గర్గముని యశోదకు ఆడ శిశువు కలిగినని దేవకి కృష్ణుడు జన్మించనని వారిరువును మార్చబడిరని నందమహారాజుకు తెలియజేశను. కంసుని వధించు శిశువు ఇదివరకే ఎక్కడో జన్మించనని ఆ ఆడ శిశువు దుర్గ కూడా కంసునికి తెలియజేశాను. నేను నీ శిశువుకు నామకరణ సంస్కారము జరిపించినచో కంసునకు ఆడ శిశువు తెలిపిన భవిష్యవాణి నిజమైనదని గుర్తించును. నామకరణ ఉత్సవానంతరము పాపాత్ముడైన ఆ రాక్షసరాజు కంసుడు వచ్చి ఈ శిశువును వధించవచ్చును. కనుక అట్టి భావి విపత్తులకు నేను బాధ్యులను కాదలుచుకోలేదు అని గర్గముని తెలిపాను. గర్గముని హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. గర్గముని పలుకులను వినిన పిమ్మట నందమహారాజు ఇట్లనెను, అటువంటి ఆపద ఉన్నచో నామకరణ మహోత్సవమును వైభవముగా జరిపించకపోవటే ఉచితము. వేద మంత్రములను పఠించి కేవలము శుద్ధీకరణ సంస్కారమును జరిపించుట మంచిది. మేము కూడా ద్విజ కులముకు సంబంధించిన వారమొకట చేత నేను మీ రాకను వినియోగింపదలుచుకొందును. కనుక దయచేసి నామకరణ సంస్కారమును పెట్టి ఎట్టి ఆడంబరము లేకుండా జరిపించుము. నందమహారాజు నామకరణోత్సవమును రహస్యముగా జరిపించదలచినను శ్రీకృష్ణునకు నామకరణ సంస్కారమును చేయు ఈ అవకాశమును గర్గముని వదులుకోదలుచుకోలేదు. ఆ విధముగా నందమహారాజు అభ్యర్థించుట చేత గర్గముని ఆ నామకరణోత్సవమును నందమహారాజు పశువుల కొట్టములో సాధ్యమైనంత రహస్యముగా జరిపించెను. రోహిణీ పుత్రుడైన బలరాముడు తమ కుటుంబ సభ్యులకు మరియు బంధువులకు ప్రీతిని కలిగించు శిశువైనందున రాముడుగా పిలువబడును. భవిష్యత్తులో అతడు అసాధారణ బలవంతుడగుట చేత బలరాముడుగా వ్యవహరింపబడునని గర్గముని తెలిపెను. గర్గముని ఇంకను ఇట్లు తెలిపెను, నీ కుటుంబము యదువంశముతో సన్నిహిత సంబంధమును కలిగి పరస్పర ఆకర్షణను కలిగి ఉండును. కనుక అతనికి సంకర్షణుడు అను నామము ఏర్పడును. అనగా గర్గముని రోహిణీ పుత్రునికి బలరాముడు, సంకర్షణుడు, బలదేవుడు అని 3 నామాలను ఇచ్చను. కానీ బలరాముడు మొదట దేవకీదేవి గర్భమున అవతరించిన పిమ్మట రోహిణీదేవి గర్భమునకు మార్చబడినను విషయమును వారు జాగ్రత్తగా దాచెను. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు దేవకీదేవి పుత్రులే కనుక వారు ఏకోదరులు. శ్రీకృష్ణుని విషయములో గర్గముని నందమహారాజుతో ఇట్లనెను, రెండవ శిశువుకు సంబంధించినంత వరకు ఈ శిశువు వివిధ యుగములలో వివిధ దేవఛాయలను అంగీకరించను. మొదట ఇతడు శ్వేతవర్ణమును, పిమ్మట రక్తవర్ణమును, అటు పిమ్మట పీతవర్ణమును గ్రహించెను. ఇప్పుడు కృష్ణవర్ణమును గ్రహించెను. అంతేకాకుండా మొదట వసుదేవుని పుత్రుడైనందున అతనికి వాసుదేవుడు, శ్రీకృష్ణుడు నామము ఏర్పడెను. కొందరు ఇతడిని శ్రీకృష్ణునిగా, మరికొందరు వాసుదేవునిగా పిలుచుదురు. వివిధ లీలలు కార్యకలాపముల చేత ఈ పుత్రునకు వివిధ నామాలు ఏర్పడును. ఉన్నారా చదువుతారా? ఎవరైనా చదవమంటారా?
ముందుకెళ్ళాలి. ఉన్నాం ప్రభు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జై పద్మ పెద్ద మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. గోవర్ధనోద్ధరణ అనే అసాధారణ నీళ్ళ కారణంగా ఆ బాలుడు గిరిధారి అని పిలువబడతాడని గర్గముని ముందే నందునికి సూచన చేస్తాడు. గర్గముని జ్యోతిశాస్త్ర ప్రవీణుడు కనుక భూత భవిష్యత్తులు చక్కగా ఎరుగగలిగాడు. అందుకే ఆయన ఇతని నామములు కార్యములు అన్నీ నాకు తెలుసు, ఇతరులకు అవి తెలియవు. ఈ బాలుడు గోవులకు పరమానంద కారకుడవుతాడు. బృందావనంలో సుప్రసిద్ధుడై ఇతడు మీ పరమ సౌభాగ్యానికి కారణమవుతాడు. ఇతని సన్నిధిలో మీరు అన్ని రకాలైన ఉపద్రవాలను అధిగమిస్తారు అని అన్నాడు. గర్గముని ఇంకా పలుకుతూ, ప్రజరాజా, అరాచకం ఏర్పడినప్పుడు దుర్మార్గులు దోపిడీగాండ్ల చేతుల్లో నుండి ధర్మాత్ములను ఈ బాలుడు పూర్వజన్మలలో పలుమార్లు రక్షించాడు. ఈ బాలుడు ఎంత శక్తిమంతుడు అంటే ఇతనిని ఆశ్రయించిన వాడు ఎన్నడూను శత్రువులచే కలత చెందడు. దేవతలు సర్వదా విష్ణువుచే రక్షింపబడినట్లు ఈ బాలుని యందు అనురక్తులైన వారు దేవాది దేవుడగు నారాయణుచే రక్షింపబడతారు. శక్తి, సౌందర్యము, ఐశ్వర్యము అన్నింటిలోనూ ఇతడు నారాయణునికి సమానమవుతాడు. కనుక ఇతనిని సమాహిత చిత్తముతో జాగ్రత్తగా పెంచు అని అన్నాడు. నందుడు నారాయణ పరాయణుడు కాబట్టి ఆ దేవదేవుడు తనతో సమానమైన పుత్రుణ్ణి అతనికి వసిగినాడని గర్గముని చెప్పాడు. ఆ బాలునికి పలువురు రాక్షసులు కలతను కలిగిస్తారని, కాబట్టి నందుడు జాగ్రత్తగా అతన్ని పెంచాలని కూడా అదే సమయంలో గర్గముని తెలిపాడు. స్వయంగా నారాయణుడే అతని పుత్రుడయ్యాడని ఈ ప్రకారంగా గర్గముని నందునికి తెలియచేశాడు. అతని పుత్రి దివ్య గుణాలను ఆయన నానా రకాలుగా వర్ణించి చెప్పాడు. ఈ విధంగా ఉపదేశించిన తర్వాత గర్గముని స్వగృహానికి వెళ్ళిపోయాడు. అదంతా విని నందుడు తనను పరమ సౌభాగ్యశాలిగా భావించుకుని తనకు అంతటి వరము లభించినందులకు పరమ సంతుష్టుడయ్యాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది సమయం తర్వాత రామకృష్ణుడు చేతులు మోకాళ్ళ మీద తాకడం మొదలుపెట్టారు. వారు ఆ విధంగా దోగాడుతూ తమ తల్లులను ఆనందింపచేశారు. తమ నడుములకు కాళ్లకు కట్టిన గజ్జెలు మనోహరంగా మ్రోగుచుండగా వారు ఆనందంగా చుట్టూ పాకేవారు. ఒక్కొక్కప్పుడు సాధారణ పిల్లల్లాగా ఇతరులకు భయపడి వారు వెంటనే రక్షణకు తమ తల్లుల చెంతకు చేరేవారు. మరొకప్పుడు బురదలో పాకి ఒళ్ళంతా మట్టితోనూ బురదతోనూ తమ తల్లులను చేరేవారు. నిజానికి తమ తల్లులు కేసర చందనాలు వంటికి అలదినప్పటికీ బురదలో ప్రాకిన కారణంగా వారి దేహాలు మట్టితో నిండిపోయేవి. ఇద్దరూ ప్రాకుతూ చెంతకు చేరగానే యశోదారోహిణులు వారిని ఉడలలోకి తీసుకొని తమ చీరకొంగులు వారి మీద కప్పి స్తన్యపానం చేయించేవారు. బాలులు స్తన్యపానం చేస్తున్నప్పుడు ఆ తల్లులు వారికి దంతాలు రావడం కనిపించేది. మరొకప్పుడు ఆ చిలిపి బాలులు గోశాల వరకు ప్రాకి దూడ తోక పట్టుకుని నిలబడడానికి ప్రయత్నించేవారు. అప్పుడు దూడలు భయపడినవి వెంటనే అటుకు ఇటు పరుగు తీయగా బాలులు కూడా బురదలో ఆవు పేడల్లో ఈడవబడేవారు. ఈ వినోదాన్ని చూడడానికి యశోదారోహిణులు చుట్టుపక్కల గోపికలను పిలిచేవారు. శ్రీకృష్ణుని ఈ బాల్యలీలను చూసే గోపికలు దివ్యానందంలో మునిగి బిగ్గరగా నవ్వుతూ ఆనందించేవారు. కృష్ణ బలరాముడు. ఓకే ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభుజీ నేను ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ నేను కూడా ఉన్నాను ప్రభుజీ. జగదాంబ మాతాజీ చదువుతారమ్మా? ఉన్నారా? సుబ్బలక్ష్మి మాతాజీ. ప్రభుజీ చదవమంటారా? చదవండి ప్రభుజీ నా వాయిస్ వినబడుతుంది ప్రభుజీ? ఇప్పుడు వినబడుతుందమ్మా, చదవండి. హరే కృష్ణ. ఈ విధముగా కృష్ణ బలరాములు ఇరువురును నిరంతరముగా క్రీడించున్నప్పుడు యశోదారోహిణులు ఒక వంక గృహకృత్యములను నిర్వహిస్తూనే మరొక వంక వారిని గోవులు, ఎట్లు, కోతులు, నీరు, నిప్పు, పక్షుల నుండి రక్షించుటకు ప్రయత్నిస్తుందురు. ఎల్లప్పుడూ వారు తమ పిల్లలను ఒక కంట కనిపెడుతుండట చేత ఆ తల్లులకు ఎప్పుడూ తీరిక అనేది ఉండేది కాదు. కొద్ది కాలముకే శ్రీకృష్ణుడు మరియు బలరాముడు లేచి నిలుచుండుటను నేర్చి తప్పటడుగులను వేయసాగిరి. కృష్ణ బలరాములు నడకను ఆరంభించి తమ సమకాల మిత్రులతో కలిసి తప్పటడుగులు వేస్తూ క్రీడించసాగిరి. ఇట్లు వారందరూ ముఖ్యముగా గోపికలకు, యశోదారోహిణులకు మహోన్నతమైన దివ్యానందమును కలిగించసాగిరి. బృందావనములో యశోదారోహిణులు మరియు వారి స్నేహితులైన గోపికలు కృష్ణ బలరాముల అల్లరి చేష్టలకు సంతోషిస్తుండిరి. మరింత అధిక దివ్యానందమును
పొందుటకు గోపికలందరూ కలిసి అల్లరి పనులు చేయు బాలురపై యశోదకు కొండెములు చెప్పసాగిరి. శ్రీకృష్ణుడు యశోదామాత ఎదుట కూర్చున్నప్పుడు అతడు వినున్నట్లు గోపవనితలు అతనిపై ఇట్లు నేరములు మోపనారంభించేవారు. చూడమ్మా యశోద, నీ అల్లరి కృష్ణుని నీవు ఎందుకు అదుపులో పెట్టలేవు? అతడు బలరాముని వెంట ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము గోవుల పాలు పితుకు వేళకు మా గృహములకు వచ్చి దూడలను విడిచి గోవుల పాలన్నింటినీ త్రాగేలా చేస్తుండిరి. మేము పాలు పితుకుటకు ప్రయత్నించగా పాలే ఉండవు. మేము వట్టి కుండలతో తిరిగి వెనక్కు మరలవలసి వచ్చును. మేము కృష్ణ బలరాములను ఈ విషయమై మందలించినచో వారు అందముగా ముసిముసి నవ్వులను నవ్విపోతుందురు. అంతే, ఇంకా వారిని మేమేమీ చేయలేకుంటిమి. అంతేకాదు, ఎంత భద్రముగా దాచినను మా పెరుగును వెన్నను దొంగిలించి మీ కృష్ణ బలరాములు ఆనందిస్తుందురు. పెరుగు వెన్నలను దొంగిలిస్తున్నప్పుడు పట్టుకుని ప్రశ్నించగా మాపై ఎందుకు దొంగతనం మోపుతుంటిరి? మా గృహములో పెరుగు వెన్నలకు కరువనుకున్నారా అని మమ్ములను వారు ఎదురు ప్రశ్నిస్తుందురు. కొన్నిసార్లు వారు వెన్నను పెరుగును దొంగిలించి కోతులకు పెడుతుందురు. కోతులు తినినంత తిని ఇక తినలేక విడిచిపెట్టినప్పుడు మీ పిల్లలు మీ పాలు వెన్న పెరుగు వట్టి పనికి మాలినవి, కోతులు కూడా వాటిని తినలేకపోతుండెను అంటూ ఆక్షేపిస్తుందురు. మా పెరుగు కుండలను పగులగొట్టి అటు ఇటు విసిరివేస్తుందురు. మేము మా పెరుగు వెన్న పాలను రహస్యముగా చీకటి గదులలో దాచినను మీ కృష్ణ బలరాములు తమ దేహాలపై గల ఆభరణముల కాంతితో చీకటిలో గల వాటిని కూడా వారు కనిపెడుతుందురు. వారికి పెరుగు వెన్న పాలు దొరకకపోయినచో మా పసిపాపల వద్దకు వెళ్ళి వారిని గిల్లి ఏడిపించి వెడుతుందురు. పాలు వెన్న పెరుగులను వారికి అందకుండా ఉట్ల మీద వేలాడదీసినచో వారు తిరుగలిపై అన్ని రకాల కర్రపెట్టెలను పేర్చి వాటిని అందుకొనుటకు ప్రయత్నిస్తుందురు. అవి అందకపోయినచో కుండలకు చిల్లులు పెడుతుందురు. నీవు వారి దేహములపై గల రత్నాభరణములను తీసివేయుటయే ఉచితమని మేము భావిస్తుంటిమి. ఈ మాటలను విని యశోద ఇట్లని. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరమ్మా ఉన్నారు? సరే, నేనున్నాను ప్రభుజీ. అవునమ్మా. పార్వతీమాత ఒక్క నిమిషం. శాంతి మాతాజీ, గోవింద కృష్ణపురం లలిత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ఈ మాటలను వినిన యశోద ఇట్లనెను, సరే, నేను శ్రీకృష్ణుని నగలనన్నింటినీ తీసివేశాను. అప్పుడు అతడు చీకటిలో దాచిన వెన్నను చూడలేడు. అప్పుడు గోపికలు తిరిగి ఇట్లందరూ, వద్దు వద్దు, ఈ కార్యమును మాత్రము చేయవద్దు. నగలు తీసివేయటం ద్వారా ప్రయోజనం ఏమిటి? ఈ పిల్లలు ఎట్టివారో మీరెరుగుకుందురు. నగలు లేకపోయినను చీకటిలోనూ ప్రతి వస్తువుని చూడగలిగినట్లు ఏదో కాంతిని వారు ప్రసరింపజేస్తుందరు. అప్పుడు యశోదామాత, సరే, మీరు వారికి చిక్కకుండున్నట్లు మీ వెన్న పెరుగులను జాగ్రత్తగా భద్రపరుచుకోము అని వారికి చెప్పాను. అందుకు గోపికలు ఇట్లు సమాధానం ఇచ్చేవారు, నిజమునకు మేము అట్లే చేస్తుంటుంది. కానీ కొన్నిసార్లు మేము గృహకృత్యాలలో మునిగి ఉన్నప్పుడు ఈ అల్లరి పిల్లలు ఏదో రకంగా మా గృహములలోకి ప్రవేశించి అన్ని వస్తువులను పాడు చేస్తున్నారు. ఒకవేళ వెన్న పెరుగులను దొంగిలించుటకు సాధ్యపడకపోయినచో ఆ కోపముతో వీరు శుభ్రమైన నేలపై మూత్రమును విసర్జిస్తుండ్రు. కొన్నిసార్లు ఉమ్మివేస్తుండ్రు. అదిగో, నీ పిల్లల్ని చూడను, మా మాటను ఎట్లు చెవి ఒగ్గి ఉంచున్నారో. మా పెరుగు వెన్నలను దొంగిలించుటకు పగలంతయు వారు ఏవో పన్నాగాలు పన్నుతుండ్రు. ఇప్పుడు సడీ చప్పుడు చేయకుండా అమాయక పిల్లల వల్ల కూర్చుని ఉండేది. అదిగో, ఆ కృష్ణయ్య ముఖము చూడము. గోపికల ఈ నిందలను విన్న పిమ్మట యశోదామాత తన పుత్రుని దండింపదలిచెను. కానీ మందహాసముతో కూడిన ఆ దీనముఖమును చూచి ఆమె అతడిని దండించలేకపోయాను. మరో రోజు కృష్ణ బలరాములు తమ మిత్రులతో కలిసి క్రీడించినప్పుడు బలరామునితో పాటు పిల్లలందరూ యశోదామాతతో శ్రీకృష్ణుడు మన్ను తినని వెళ్ళి చెప్పింది. అది విని యశోదామాత శ్రీకృష్ణుని చేతిని పట్టుకొని, నా ముద్దుల కృష్ణ, నీవెందుకు దొంగచాటుగా మన్ను తినిచుంటివి? చూసిటివా, బలరామునితో సహా నీ మిత్రులందరూ నీపై చాడీలు చెప్తుంది అన్నది. శ్రీకృష్ణుడు తల్లికి భయపడి ఇట్లు సమాధానం ఇచ్చాను, అమ్మ, సోదరుడు బలరామునితో సహా ఈ పిల్లలందరూ నాపై చాడీలు చెప్తుండ్రు. నేను ఇప్పుడు మన్ను తినలేదు. సోదరుడు బలరాముడికి నేడు నాతో ఆడుకుంటున్నప్పుడు ఆగ్రహం కలిగిన దానితో అతడు తక్కిన పిల్లలతో చేరి నాపై చాడీలు చెప్తుండేది. నీకు కోపం వచ్చి నన్ను దండించువను ఉద్దేశంతో వారందరూ
ఒక్కటే నాపై చాడీలు చెబుతుండేది. వారు సత్యసంధులని విశ్వసించినచో నేను మన్ను తిన్నానో లేదో నా నోటిని నీవే చూడుము. అప్పుడు తల్లి యశోద సరే, నిజముగా నీవు మన్ను తిన్నచో నోరు తెరువుము, నేను చూసేదను అనేది. హరే కృష్ణ. సరే, హరే కృష్ణ ప్రభు. చదవమంటారండి? ముందుకెళ్దాం. హరే కృష్ణ. రాధలీలా దేవదేశ మాత ఉన్నారమ్మా? రేవతి మాతాజీ, పార్వతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. అమ్మా పుస్తకం ఉందమ్మా? స్క్రీన్ మీదే చదువుతానండి. నేనున్నా ప్రభుజీ. అవునా? సరే, పార్వతి మాతాజీ అయిపోయాక చదువుతుంది కండి. తల్లి చేత అట్లు ఆజ్ఞాపించబడిన దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సామాన్య బాలుని వలె వెంటనే తన నోటిని తెరిచి చూపెను. అప్పుడు యశోదామాత నోటిలో సమస్త సృష్టిని దర్శించెను. అన్ని దిక్కులలో వ్యాపించిన అనంతమైన ఆకాశము, పర్వతములు, ద్వీపములు, సముద్రములు, గ్రహములు, వాయువు, అగ్ని, చంద్రుడు, నక్షత్రాదులను ఆవిడ దర్శించెను. చంద్ర మరియు నక్షత్రములతో పాటు జలము, ఆకాశము, అంతరిక్షము, సకల భూతములు, మూల అహంకారము, ఇంద్రియములు, ఇంద్రియములను నియంత్రించు ఆది దేవతలు, సకల దేవతలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధములను బడు ఇంద్రియార్థములు, త్రిగుణములన్నీ ఆవిడ చూశాను. అతడి నోట సమస్త జీవులను, నిత్యమైన కాలమును, భౌతిక ప్రకృతిని, ఆధ్యాత్మిక ప్రకృతిని, కర్మలను, చైతన్యమును, సృష్టి యొక్క విభిన్న రూపములను ఆవిడ దర్శించగలిగను. యశోద తన పుత్రుని నోట సమస్త సృష్టిని దర్శించను. శ్రీకృష్ణుడి ఒడిలో ఎత్తుకొని ఉన్నట్టి తనను తన సన్యములను గోరుచున్నటి శ్రీకృష్ణుడును ఆమెను అతని నోటితో కనిపించను, ఆమెకు అతని నోటిలో కనిపించను. అట్లు విశ్వరూప దర్శనం చేసి భక్తి సంభ్రమములతో తాను కలుగుచేయుట లేదా కలగునోటులో లేదు కదా, లేక ఏదైనా అసాధారణమైన దృశ్యము చూచుట లేదా కదా అని ఆమె ఆశ్చర్యపోయాను. స్వప్నమును చూస్తున్నట్లుగాను, లేక దేవాదేవుడి మాయా విలాస క్రీడను దర్శిస్తున్నట్టుగాను ఆవిడ భావించను. చిత్తభ్రమ కలిగినందున ఇట్టి అద్భుత దృశ్యము తనకు గోచరిస్తుండెనని ఆవిడ ఇట్లు భావించను. నా పుత్రుడు ఏదో లోకాతీత యోగ శక్తులను కలిగి ఉండును కనుక అతని నోట నేను ఇటు దృశ్యము చూస్తుంటిని. చైతన్యము చైతన్యపు వ్యక్తీకరణకు మనస్సు, కర్మలు మరియు తార్కిక జ్ఞానములకు ఎవరు అతీతుడో మరియు ఎవరి విభిన్న శక్తుల నుండి వ్యక్తావ్యక్తములైనట్టు సమస్తము జన్మిస్తున్నదో అటు దేవాది దేవునకు నా గౌరవపూర్వక ప్రణామములు. ఆ దేవాది దేవుని శక్తి చేతనే అహంకారము, మమకారములు జన్మించుచుండను. నందమహారాజు నా భర్త, శ్రీకృష్ణుడు నా పుత్రుడని, నందమహారాజు యొక్క సమస్త సంపదలు నాకు చెందిన గోపాలురు, గోపస్త్రీలు నా ప్రజలు అని ఎవరు మాయాశక్తితో నేను భావిస్తుంటునో అట్టి దేవాది దేవునకు నా వినయపూర్వక ప్రణామములు. ఈ భ్రమకంతటికి ఆ దేవాది దేవుని మాయాశక్తియే మూల కారణము కనుక అతను నన్ను సదా రక్షించవలని ప్రార్థిస్తుంటిని. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారా? ఉన్నా ప్రభుజీ, చదువుతాను. యశోదామాత తాత్విక భావనలు మునిగిపోతుండగా శ్రీకృష్ణుడు ఆవిడను తన యోగమాయతో కప్పివేసి భౌతిక వాత్సల్యముతో వివసురాలను చేశాను. అప్పుడు యశోదామాత తన తాత్విక ఊహాగానాలను విడిచి తిరిగి శ్రీకృష్ణుడు తన పుత్రునిగానే అంగీకరించసాగాను. ఆమె అతడిని ఒడిలోకి తీసుకొని మాతృ ప్రేమలో మునిగిపోయాను. ఉపనిషత్తుల, వేదాంత సూత్రముల, సాంఖ్య శాస్త్రముల అధ్యయనముల ద్వారా అష్టాంగ యోగ విధానాలను ఆచరించట ద్వారా అవగతమగు భగవంతుడిని తన పుత్రునిగా పొందగలిగాను కదా. యశోదమాత వాస్తవమునకు అనేక పుణ్యకార్యములు చేసి ఉండును. దాని ఫలితముగానే దేవాది దేవుడు పుత్రుడే సన్యాసంపానము చేయు అదృష్టము ఆమెకు కలిగను. అట్లే శ్రీకృష్ణుడు తన తండ్రి అని పిలుచు సౌభాగ్యమునకు నోచుకొని నందమహారాజు కూడా అనేక తపస్సులను చేసి ఉండును. కానీ వాస్తవమునకు శ్రీకృష్ణుడు తమ పుత్రుడైనను అతని బాల్యలీల దివ్యానందమును దేవకి వసుదేవులు అనుభవించలేకపోవట ఆశ్చర్యకరము. శ్రీకృష్ణుని బాల్య క్రీడలు నేటికి అనేక ఋషులు, సాధు పురుషులు కీర్తిస్తున్నారు. ఆయనను దేవకి వసుదేవులు దేవులు ఆ బాల్య లీలను స్వయముగా అనుభవించటకు నోచుకోనలేదు.
దీనికి కారణం సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు ఈ క్రింది విధముగా వివరించాను. బ్రహ్మదేవుడు అష్టవసులలో శ్రేష్ఠుడైన ద్రోణుని మరియు అతని భార్య ధరణు సంతానం వృద్ధి చేయమని కోరినప్పుడు, తండ్రి మేము ఒక వరమును కోరుతున్నాము. భవిష్యత్తులో భూలోకమును జన్మించినప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అద్భుతమైన తన బాల్యలీలతో మమ్మ అలరించవలనని ఇతరులు తమ నుండి శ్రీకృష్ణుడు బాల్యలీలను వినంతనే జనమరణ రూపముగా ఆ విద్యను దాటగలుగునట్లుగా శ్రీకృష్ణుడితో మాకు సన్నిహిత సంబంధం కలుగునట్లు వరమును ప్రసాదించమని వారు కోరిరి. బ్రహ్మ వారికి ఆ వరమును ప్రసాదించారు. అందుకు ఫలితంగా ఆ ద్రోణుడే బృందావనంలో నందమహారాజు గాను, ఆ ధరయే నందమహారాజు భార్య యశోదమాత గాను జన్మించాను. ఈ విధముగా నందమహారాజు మరియు అతని భార్య యశోదమాత దేవాదేవుని పుత్రునిగా పొంది ఆయన పట్ల అహైతుకమైన భక్తిని పెంపొందించుకొనిరి. శ్రీకృష్ణ సహచరులైన గోపీజనులు భిన్న భావనలతో అతని పట్ల తమ ప్రేమానుబంధమును పెంపొందించుకున్నది కనుక బ్రహ్మవరం నెరవేర్చుట కొరగే దేవాది దేవుడిని శ్రీకృష్ణుడు తన సాంశ స్వరూపమైన బలరామునితో సహా అవతరించి బృందావన వాసులందరినీ దివ్యానంద భూతిలో ఓలలాడించుట కొరకే వివిధ బాల్యలీలను ప్రదర్శించారు. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భావనందులు 8వ అధ్యాయమైన విశ్వరూప సందర్శనముకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్కరిద్దరు ఉన్నారు ప్రభు. చౌదరి గారి రేవతి మాతాజీ లేరుగా? అనితా మాతాజీ ఉన్నారా? ఎవరమ్మా? హరే కృష్ణ. చదవండి అమ్మా. అనితా మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. దండవత్ ప్రణాం. 9వ అధ్యాయము. యశోదామాత శ్రీకృష్ణుని బంధించుట. ఒకసారి తమ గృహ పరిచారిక ఇతర పనులను చేయటలో నిమగ్నురాలై ఉండుట చేత యశోదామాత స్వయముగా పెరుగు చిలికి వెన్న తీయుటకు పూనుకొనెను. వెన్న తీస్తూ తన పుత్రుడు కన్నయ్య బాల్యలీలను పాడుకుంటూ మురిసిపోవుతుండెను. యశోద తన చీర చెంగును నడుమునకు గట్టిగా బిగించుకొని పెరుగు చిలుకుతుండెను. 2 చేతులతోనూ పెరుగు చిలుకుతుండగా కదులుచున్న ఆవిడ వక్షోజములకు పుత్రునిపై కలిగిన ప్రేమ వలన చేపునకు వచ్చెను. ఆ కదలికకు ఆమె చేతులకు ధరించిన కంకణములో పరస్పరము తాకి మధురముగా ధ్వనించసాగెను. చెవిరింగులు పాలిండ్లును కదలాడుచుండెను. ఆవిడ ముఖంపై చెమట క్రమ్మెను. తలలో తురుముకున్న పూలదండలు చెదరెను. ఈ సుందర సన్నివేశంలో శ్రీకృష్ణుడు బాలునిగా ప్రత్యక్షమాయెను. అతడు ఆకలిగొని ఉండెను. అంతేకాకుండా తల్లిపై గల ప్రేమతో పెరుగు చిలుకుటను వెంటనే మానివేయమని అర్థించెను. ముందుగా ఆమె పని తనకు పాలిచ్చుటయని, తర్వాతనే వెన్న తీయు పని అని అతడు పలికెను. యశోదామాత అతన్ని ఒడిలోకి తీసుకొని స్తన్యమును అతడి నోట ఉంచెను. శ్రీకృష్ణుడు పాలు త్రాగుతుండగా ఆవిడ మందహాసమును చేస్తూ అతని ముఖ సౌందర్యమును చూచి ఆనందించెను. ఇంతలో హఠాత్తుగా పొయ్యిపై పాలు పొంగసాగెను. పాలు పొంగి పొయ్యిలో ఒలికిపోకుండా చేయుట కొరకే ఆవిడ శ్రీకృష్ణుని పక్కన కూర్చుండబెట్టి తాను పొయ్యి వద్దకు పరిగెత్తెను. తల్లి తనను అట్లు విడిచి వెళ్ళినందుకు అతనికి ఎంతగానో కోపం వచ్చెను. అతని పెదవులు కన్నులు కోపంతో ఎర్రబడెను. అతడు పళ్ళతో పెదవులను కరిచి వెంటనే ఒక రాయి తీసుకొని వెన్న కుండపై విసిరి దానిని పగులగొట్టెను. ఆ కుండలోని వెన్నను కొంత అతని చేతిలోనికి తీసుకొని దొంగ ఏడుపు ఏడుస్తూ దూరముగా కూర్చుండి వెన్నను తినసాగెను. యశోదామాత పొయ్యిపై హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. జలజామాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. బుక్ లో చదువుతాను ప్రభుజీ. యశోదామాత పొయ్యి మీద పొంగుచున్న పాల పాత్రను సరిచేసి వెన్నతీయు స్థలము వద్దకు తిరిగి వచ్చెను. పెరుగు కుండ పగిలి ఉండుట చూచెను. అక్కడ తన కుమారుడు లేకపోవుట వలన కుండను పగలగొట్టుట అతని పనియే అని ఆమె నిర్ణయంనకు వచ్చెను. పిల్లవాడు చాలా తెలివైనవాడు. కుండను పగలగొట్టి శిక్షింతురను భయముతో ఆ స్థలమును వదిలిపోయినాడు అని తలచి ఆమె తనలో తాను నవ్వుకొనెను. అన్ని చోట్లను వెతికిన పిదప బోర్ల వేసిన ఒక పెద్ద కర్రకు రోలు మీద కూర్చుండి ఉన్న కృష్ణుడు ఆమెకు కనిపించెను. అతడు ఉట్టిమీది కుండలోని వెన్నను తీసుకొని కోతులకు వేయిచుండెను. తాను చేసిన దుడుకు పని తనకు తెలియను కనుక భయముతో అతడు ఇటునట్టు చూచుచుండెను. యశోద తన కుమారుడు తన పనిలో తాను నిమగ్నుడై ఉండుట చూచి వెనుక నుండి మెల్లగా అతనిని సమీపించెను. అయినను కృష్ణుడు చేతకర్ర పట్టుకొని వచ్చుచున్న యశోదను చూచి రోటి నుండి కిందికి దిగి భయంతో పరిగెత్తసాగెను. మహాయోగులు సైతము తమ ధ్యానంతో ఎన్నడూను సమీపింపరాని దేవాది దేవుని యశోద ఆయనను మూలమూలలకు తరిమి పట్టుకొనుటకు ప్రయత్నించెను.
వేరు మాటలలో యోగులకు గాని తత్వవేత్తలకు గాని ఎన్నడూనూ దర్శనమియ్యని దేవాది దేవుడగు కృష్ణుడు యశోదామాత వంటి మహాభక్తురాలి కొరకు పసిపిల్లవాడై ఆటలాడసాగెను. సన్నని నడుము బరువైన శరీరము గల యశోద వడివడిగా పరిగెత్తుచున్న కృష్ణుని పట్టుకొనలేకపోయెను. అయినను సాధ్యమైనంత వడిగా అతన్ని వెన్నాడెను. ఆమె కుప్పు విడిపోయెను. కుప్పులోని పువ్వులు చెదరి నేలపై పడెను. ఆమె అలసిపోయినప్పటికినీ చివరికి ఎట్లో ఆ అల్లరి పిల్లవానిని పట్టుకొనెను. కృష్ణుడు పట్టుబడినప్పుడు దాదాపు ఏడుపు ముఖం పెట్టెను. తన చేతులలో తాను దిద్దిన కాటుక ముఖమంతయు అలుముకొన్నట్లు కన్నులు నులుముకొనెను. ఎదురుగా నిలబడిన తన తల్లి ముఖములోనికి అతడు చూచెను. అతని కన్నులు భయంతో బెదిరిపోవుచుండెను. కృష్ణుడు అనవసరముగా భయపడుచున్నాడని తలచి అతని హరే కృష్ణ శ్రేయస్సు మాతాజీ, కోరి ముందుకు వెళ్దామా ఆమె అమ్మా? అతని భయం పోగొట్టదలిచెను. హరే కృష్ణ బాబుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. మనకి కుమారి మాతాజీ ఉన్నారమ్మా? అమ్మ ఉన్నారమ్మా? ఉన్నానమ్మా నేను. నువ్వు ఒక 2 పారాగ్రాఫ్స్ చదివి బాగా అలాగేనమ్మా. ఈ ఒక పారా చదివి సాగేస్తాను. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు అనవసరముగా భయపడి బెదిరిపోతుండెనని భావించి అతని శ్రేయస్సు కోరి ఆమె అతని భయమును పోగొట్టదలిచెను. అతని శ్రేయస్సును కోరు వారిలో ఆవిడ అగ్రగణ్యురాలగుట చేత బిడ్డడు ఇంతగా భయపడినచో మున్ముందు అతనికి ఏమి జరుగునో చెప్పలేము అని ఆందోళన చెందసాగాను. అప్పుడు ఆవిడ తన చేతిలోని కర్రను విసిరి అతడిని శిక్షించుట కొరకై చేతులను త్రాళ్లతో కట్టివేయదలిచెను. దేవాది దేవుని బంధించుట అసాధ్యమని ఆవిడ ఎరుగదు. శ్రీకృష్ణుడు తన చిన్నారి బిడ్డడనియే ఆమె భావించింది. ఆ శ్రీకృష్ణునకు అవధులు లేవని ఆమె ఎరుగదు. అతనికి అంతరంగముగా కాని బహిరంగముగా కాని ఏమీ లేదు. అతనికి ఆది అంతములు లేవు. అతడు అనంతుడు, సర్వవ్యాపకుడు. వాస్తవమునకు అతడే ఈ సమస్త విశ్వము. అయినను యశోదామాత మాత్రము శ్రీకృష్ణుని తన శిశువుగానే భావిస్తుండెను. అతడు సర్వేంద్రియాలకు అతీతుడైనను ఆవిడ అతడిని కర్రరోలుకు కట్టివేయుటకు ప్రయత్నించెను. అట్లు ప్రయత్నించినప్పుడు అతడిని బంధించుటకు తీసుకువచ్చిన త్రాడు 2 అంగుళములు తక్కువైనదని గుర్తించి మరికొన్ని త్రాళ్లను తెచ్చి మొదటి దానికి ముడివేయసాగాను. చివరికి చూడగా అది కూడా మునుపటికి వలెనే 2 అంగుళాలు తక్కువగా ఉండెను. ఈ విధముగా ఆవిడ తన గృహములో గల త్రాళ్లన్నింటినీ ముడివేసి చూసినను తిరిగి 2 అంగుళాలు తక్కువ పడసాగాను. యశోదామాత పైకి మందహాసము చేస్తూ ఇది ఎట్లు సాధ్యమని ఆవిడ ఆశ్చర్యపడెను. హరే కృష్ణ. ఇది చదువుతున్న కొద్దీ చదువుకు వెళ్ళిపోవాలంటుంది నాన్న. అందుకే అందరం కూడా ఎక్కువే చదువుతున్నాం. అది లీలలు కదా. హరే కృష్ణ అమ్మ. చదువుతారా బావ గారు? హరే కృష్ణ. దండోత్పన్నం. తన పుత్రుని పట్టుకునే ప్రయత్నంలో యశోద అలసిపోయాను. ఆవిడ దేహము చెమటను గక్కుతుండెను. తలలోని పూలు జారి కింద పడిను. అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లి అలసటను గుర్తించి ఆమెపై జాలితో తాళతో బంధింపబడుటకు అంగీకరించాను. యశోదామాత గృహంలో సాధారణ శిశువుగా క్రీడిస్తున్నట్టు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా తన ప్రత్యేక లీలలను ప్రదర్శించాను. ఎవరునూ దేవాది దేవుని నియంత్రించలేరని విషయము జగద్విదితమే. శుద్ధ భక్తుడు భగవంతుని పాదార విందమునకు శరణాగతుడగును. భగవంతుడు ఆ భక్తును రక్షించవచ్చును లేక శిక్షించవచ్చును. కానీ భక్తుడు తాను శరణాగతి చేయుట ఎన్నడూను మానకొనుడు. అదే విధముగా భగవానుడు కూడా తన భక్తుని రక్షించట్లో నిమగ్నమై దివ్యానందమును అనుభవించడు. శ్రీకృష్ణుడు యశోదామాతకు లొంగిపోవటే ఇందుకు నిదర్శనం. శ్రీకృష్ణుడు తన భక్తులకు అన్ని రకముల ముక్తులను అనుగ్రహించును. కానీ అతడు యశోదామాతకు ప్రసాదించిన వరము వంటి దాన్ని బ్రహ్మదేవుడు గాని పరమశివుడు గాని లక్ష్మీదేవి గాని సాధించలేకపోయింది. యశోద నందమహారాజుల పుత్రుడుగా ఖ్యాతుడైన దేవాది దేవుడు యోగులకు తత్వవేత్తలకు ఎన్నడూ సంపూర్ణంగా బోధపడలేదు. తన భక్తులకు మాత్రము ఆయన సులభ ప్రాప్తులు. యోగులు తార్కికులు శ్రీకృష్ణుని ఆనందనిధిగా గ్రహించలేరు. యశోదామాత తన పుత్రుడిని రోటికి కట్టి తిరిగి గృహకృత్యాల్లో నిమగ్నాలయ్యారు. రోటికి కట్టబడిన శ్రీకృష్ణుడు ఆ సమయంలో తన ఎదుటను 2 అర్జున చెట్లను అనగా మద్ది చెట్లను చూచాను. ఆనంద నిధి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా ఆలోచించాను.
మొదట యశోదమాత నాకు సరిపడినంతగా పాలన ఇయ్యనందున నేను పెరుగుకుండా పొగరగొట్టి దానిలోని వెన్నను కూతులకు వేస్తుంది. ఇప్పుడు ఆవిడ నన్ను ఒక కర్ర రోటికి బంధించినది కనుక నేను పూర్వము కంటే అధికముగా అల్లరి పనులు చేసేదను. ఇట్లు తలచి ఎత్తైన ఆ మద్ది చెట్లను కూల్చివేయవలనని అతడు భావించను. ఆ మద్ది చెట్లకు ఒక పూర్వగాథ కలదు. పూర్వజన్మలో అవి కుబేరుని పుత్రులు. వారి పేర్లు నలకోబర, మణిగ్రీవులు. వారు మహర్షి నారదుని చేత శప్పింపబడిరి. దానికి ఫలితముగా వారు శ్రీకృష్ణ భగవానుని దర్శించు గొప్ప వరమును పొందిరి. ఈ అనుగ్రహ రూపమైన నారదుని శాపము మద్యపాన సేవనము చేత వారికి కలిగిన మరుపునకు కారణముగా ఇవ్వబడినది. అదృష్టవశాత్తు చెట్ల రూపంలోని వారు దేవాది దేవుని దృష్టిలో పడి మరుసటి అధ్యాయంలో ఈ కథ వివరించబడింది. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడులోని 9వ అధ్యాయమైన యశోదమాత శ్రీకృష్ణ బంధించుటకు భక్తి వేదాంత స్వామి భగవద్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడతో ఆపుదాం ఇవాళ. సో శుక్రవారం క్లాస్ పెట్టుకుందామా వద్దా? వ్రతాలు అయిపోయి ఉంటాయిగా ఇప్పటికి అందరు విని. వరలక్ష్మి వ్రతాలు అయిపోయి ఉంటాయి కదా. సాటర్డే కృష్ణాష్టమి అంతే. సాటర్డే కృష్ణాష్టమి ప్రాబ్లం లేదు. ఎందుకంటే చదువుకుందాం కదా, బాగుంది కదా కథ చదువుకుంటాం. యాక్చువల్ గా మన ప్రణవానంద్ ప్రభుజీ చెప్పినవన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. అవే గుర్తొస్తున్నాయి. కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది ఇప్పుడు నాకు. మళ్ళీ యశోదమాత పరిగెత్త అవన్నీ మొన్న ఇంకా 1 వీక్ అవుతుందేమో మినిమం. సో అది శుక్రవారం చదివేసుకుందాము. మాకు ఇక్కడ లైక్ శనివారం కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉన్నాయి. ఎవరైనా లోకల్ గా ఉన్నాళ్ళు వస్తానంటే రండి. భారతీ మాతాజీ, పద్మప్రియ మాతాజీ. మీ గ్రీన్ గ్రేస్ లోనా? గ్రీన్ గ్రేస్ లో శుక్రవారం సాయంత్రము, శుక్రవారం ఉదయం ల్యాన్సమ్ లోని. ఓకే ఓకే. వీలైతే ఒకసారి మెసేజ్ ఫార్వర్డ్ చేయండి, సర్వానికి ఫార్వర్డ్ చేస్తాను. సరే. అది శుక్రవారం, అది శుక్రవారం శనివారం కదా జన్మాష్టమి. శనివారం ఉదయం ల్యాన్సమ్ లోని, శనివారం సాయంత్రం గ్రీన్ గ్రేస్ లో. అది శనివారానికి సంబంధించింది. శుక్రవారానికి సంబంధించి మన క్లాస్ మనకుంది. లక్ష్మీవారం ఉదయం 8:30కి యాక్చువల్ గా నేను తెలుగులో మన సుధామన్ కథ చెప్తున్నాను ఆన్లైన్. ఎవరికైనా మీరు జాయిన్ అవుదంటే జాయిన్ అవ్వండి. నేను గ్రూప్ లో లింక్ పెడతాను. మార్నింగ్ అమ్మా 8:30 నుంచి 8:30కి అయితే పర్వాలేదు. లక్ష్మీవారం ఎల్లుండి పొద్దున. పాల్గొని ప్రభు వాళ్ళకి క్లాస్ దీంట్లో నన్ను చెప్తున్నారు. సో నేను సుధామన్ కథ చెప్తాను. అది లక్ష్మీవారానికి. సో శుక్రవారం పెట్టండి ప్రభుజీ, లింక్ పెట్టండి. వేరే లింక్, ఈ లింక్ కాదు, వేరే లింక్ అది పెడతాను నేను. సరే. అది లక్ష్మీవారానికి. శుక్రవారానికి ఇది. శనివారానికి మనకి 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆదివారము నందోత్సవం చేస్తారు జన్మాష్టమి మర్నాడు. ఆ రోజు అయితే ప్రభుపాదుల వారు పుట్టినరోజు నందోత్సవం పుట్టారు. సో ఆ రోజు మనకి ఇక్కడ నల్లగంటలో కార్యక్రమం ఉంది. మార్నింగ్ నుంచి 1 గంట దాకా, మార్నింగ్ నుంచి 2 దాకా ఉంటుంది. 2-3 దాకా, మార్నింగ్ 8:30 నుంచి ప్రభుపాద వారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ నందోత్సవం. సో దానికి కూడా నేను డీటెయిల్స్ పంపిస్తాను. దాన్ని వీలుంటే రండి. సో ఈ వారం అంతా బిజీ వారం. అన్ని పండగలే. సరేనా? ఇంకా అదర్ క్వశ్చన్స్? సో యాక్చువల్ గా మన నల్లగండ్ల గుడి గురించి కూడా నేను డీటెయిల్స్ మీకు శుక్రవారం చెప్తాను. దేర్ ఆర్ సమ్ డీటెయిల్స్ దట్ ఐ వాంట్ టు షేర్. కొత్త గుడి వస్తుంది కదమ్మా నల్లగండ్లని. సో ఇవాళ నరసింహార్తి ఎవరు పాడతారు? నేను పాడినా ప్రభుజీ, చాలా రోజులైంది. పెడతారా ప్రభుజీ? నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయ
हिरण्याकाशिपो रक्षः शिलटङ्कानखालाये इतो नृसिंहो परतो नृसिंहो यतो यतो यामि ततो नृसिंहो बाहिर्नृसिंहो हृदये नृसिंहो नृसिंहमादिं शरणं प्रपद्ये तव करकमलवरे नाखाम् अद्भुतशृङ्गां दलिता हिरण्यकशिपु तनुभृङ्गा केशवद्रुता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय 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 गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल जय नरसिंहदेव की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय हरे कृष्ण प्रभु जी హరే కృష్ణ थैंक హరే यू కృష్ణ प्रभु जी ఇక్కడితో ఆపుతున్నాను. సో మరి మనము కలుద్దాం. ఈ వీక్ లో 2-3 క్లాసులు ఉన్నాయి కాబట్టి. ఓకే హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా థర్స్డే 8 to 8:30 ప్రభుజీ? 8:30 to 9:30. 8:30 to 9:30 ఓకే. లింక్ పెడతాను కదా. లింక్ పెడతా. మార్నింగ్ కదా ప్రభుజీ? మార్నింగ్ అంటే ఇక్కడ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మా. బాగున్నారా ప్రభుజీ? హెల్త్ పర్లేదా బాగున్నా ప్రభుజీ? మాతాజీ, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం ప్రభుజీ.